కువైట్‌కి వెళ్ళాలని మీకెందుకు అనిపించింది? డబ్బు. మీ మమ్మీ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? మా మమ్మీ నుంచి అంటే నిజంగా మా అమ్మ గుండె కాదు బండ. చాలా స్ట్రాంగ్. 14 ఏళ్ళు సౌదీలో ఉన్నింది. హౌస్ అరెస్ట్ చేశారు మా అమ్మని. హ్మ్. అన్నం లేదు సరిగా, సిగరెట్లతో కాల్చినారు మా అమ్మని. అది చూసిన తర్వాత అమ్మని కూర్చోబెట్టి పెంచాలని అనుకున్నారా తర్వాత? అనుకున్నా కానీ అది అవుతుందో లేదో అనుకున్నా, కానీ ఇప్పుడు అవుతుంది. అంటే మనీ కోసం అదంతా చూస్ చేసుకున్నారా మీరు? అవును, అంతే కదా, ఇంకా డబ్బే కదా, అన్నిటికీ మూలం డబ్బు. అండ్ కువైట్‌కి వెళ్ళారు. ఆఫ్టర్ కువైట్‌కి వెళ్ళిన తర్వాత ఎందుకురా ఇక్కడికి వచ్చానని అనుకున్నారు? ఏంద్రా మా బతుకు అని అనిపిస్తూనే ఉంటుంది. డైలీ కూడా ఏడుస్తూనే ఉంటాం, డైలీ బాధపడుతూనే ఉంటాం. మీ సిస్టర్స్‌లో ఎవరైనా కువైట్‌కి వెళ్తానని ఎవరు అనలేదా? నేను ఎవరిని వద్దంటా, లేడీస్ని అయితే ఎవరిని వద్దంటాను. అక్కడ లేడీస్కి కొద్దిగా దారుణంగా ఉంటుంది. జాబ్ చేస్తుందా అనే కాకుండా వేరే పరంగా అవమానించేవాళ్ళు. అవన్నీ నిజమేనా? నిజం అంటే కొంతమంది ఉంటారు కచరా నాయాలు. అవును, యూట్యూబ్ ఛానల్ అనేది బిఫోర్ కువైట్‌కి వెళ్ళక ముందే స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే నేను యూట్యూబ్లో డబ్బులు సంపాదిద్దామని ఏం స్టార్ట్ చేయలేదు. సో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, ఎంత ప్రాసెస్ అయింది కదా. యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంత వస్తుంటుంది మనకి? కూడా నా జీతం కన్నా ఒక 5% ఎక్కువ వస్తాను. ఫస్ట్ నుంచి అయితే ఇలా చుట్టుపక్కల ఎవరైనా సరే కువైట్‌కి వెళ్తున్నారంటే లైక్ అలాంటివి చేయడానికే, ఇలాగ వర్క్ చేయడానికి కాదు అని మా మైండ్లో రుద్దేశారు సొసైటీలో. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? చాలా పెద్ద తప్పు, పెద్ద మాటలు అయ్యి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. సో రైట్ నువ్వు మనతో ఉన్నారు. తన ఫ్యామిలీ కష్టపడకూడదని కంట్రీ దాటేశారు. సింగిల్ హ్యాండ్తో తన ఫ్యామిలీని డ్రైవ్ చేసుకోవడానికి ఒక డ్రైవర్గా మారిపోయారు. ప్రొఫెషన్ ఏదైనా తన ప్యాషన్ మాత్రం వదలకూడదని యూట్యూబర్గా మారి చాలామందికి ఇన్స్పైర్ అవుతున్న ఆర్జీ పెట్టి వెంకీ ఈజ్ హియర్. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? బాగుంది. సో అంతా కూడా ఇంతేనా? నమస్తే, ఇంతేనా? ఒక స్మైల్ ఉంటుందా మా కోసం? అంటే జోక్ వేస్తే స్మైల్. ఓకే, ఈ తర్వాత నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, జోక్ వేసే ముందు ఇది జోక్ అని చెప్తాను. ఓకేనా? సో ఎలా ఉంది లైఫ్ ఆఫ్టర్ కువైట్? ఇక్కడ రీసెంట్గా వచ్చారు కదా, ఈ మధ్యన ఎలా జరుగుతుంది, ఎలా ఉంది? ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుందా? ఇక్కడ ఎందుకు బాగుండదు? ఇక్కడే బాగుందా? కానీ దీని పరంగా అయితే అక్కడే బాగుంటుంది కదా కొంచెం. అంటే ఒకప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఓకే. ఇప్పుడు ఓకేనా? సో ఎప్పుడు వచ్చారు, ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి వచ్చి? 10 రోజులు అయింది. 10 రోజులు అయ్యింది. 15 15 డేస్ అయ్యింది. సో ఎందుకు వెళ్ళారు కువైట్‌కి వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? డబ్బు. మనీ కోసమే. అదేంటి మనీ అంటే ఇక్కడ కూడా సంపాదించుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు నేను డ్రైవరు. సో ఇక్కడ డ్రైవర్లకి 15,000 కంటే ఎక్కువ. అక్కడైతే 30,000 నుంచి స్టార్టింగ్. అక్కడ 30,000 నుండి స్టార్ట్. అంటే ఒక 15 అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అదే పెరుగుతుంది కదా. ఇంకా పెరుగుతూనే ఉంటుంది అక్కడ. ఇక్కడ అదే ఇస్తారు కదా, 10,000 కంటే ఎక్కువ. అంటే మా రాజంపేటలో అయితే 10,000 కంటే ఎక్కువ అసలు. ఇంకా నువ్వు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 15,000 కంటే ఎక్కువ. అదే అక్కడైతే నువ్వు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పని చేసినావు అంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది సాలరీ అక్కడ. ఎందుకు కువైట్ ఓన్లీ? ఇక్కడ చాలా హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. కువైట్ అయినా ఎందుకు చూస్ చేసుకున్నారు? హైదరాబాద్ అంటే ఇప్పుడు మీ దగ్గర నేను డ్రైవర్గా వచ్చానంటే నీకు నాకు ఏదన్నా బెసికిందంటే రాత్రి వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి. అక్కడ అట్లా కాదు, వాళ్ళ చేతిలో ఉంటుంది అంతా. అక్కడి నుంచి రావాలంటే ఇక్కడి నుంచి పోవడం వరకే మన చేతిలో ఉంటుంది. సో అక్కడి నుంచి రావాలంటే వాళ్ళ చేతిలో ఉంటుంది. సో అందుకోసం అక్కడికి వెళ్తాను. వెంకీ అంటే వెంకటేష్ గారా? మిమ్మల్ని అందరు రామ్ అని పిలుస్తారని విన్నాను. అంటే వాళ్ళకి నోరు తిరక్క నన్ను రాము అని పిలుస్తాను. అందరినీ రామ్ అని పిలుస్తారా? అంటే అంటే అక్కడ ఎక్కువగా రాము, రాజు ఇట్లా షార్ట్ గా వాళ్ళు పిలుచుకుంటారు. ఎవరి పేరు ఏదైనా సరే రామరాజు అని పిలిచేస్తూ ఉంటారు. వాళ్ళకి మీ దుంపలు తెగ అనుకున్నారా మీరు వాళ్ళని? సో వెళ్ళారు కదా స్టార్టింగ్, అంటే 2 times వెళ్ళినట్టున్నారు కువైట్‌కి. ఫస్ట్ ఒక ఇంట్లో చేసిన. సో అక్కడ సరిగా లేక మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇక్కడే ఉండి సినిమాలు కూడా చేసిన, షార్ట్ ఫిల్మ్స్ చేసిన. సో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా మీకు? ఎలా వచ్చింది ఆ ఇంట్రెస్ట్? అంటే అమ్మ కోరిక. మీరు యాక్టర్ అవ్వాలనా? సో ఇంకా కరోనా టైంలో కొద్దిగా ఇబ్బంది వచ్చి మళ్ళీ కువైట్ వేరే ఇంటికి వెళ్ళారు. అంటే కువైట్ అనే ప్రాసెస్ అనేది మీరు యూట్యూబ్లో చూపించేంత వరకు మా లాంటి వాళ్ళకి తెలియదు కువైట్లో ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ ఇంకొంతమంది అయితే కువైట్కే వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక ఏజ్ రాగానే ఒక కువైట్కి వెళ్ళి సంపాదించుకుందాం అంటారు. అసలు అలాంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అయ్యింది? అంటే మా నాన్న కువైట్ పోయినాడు అంటే చాలా ఏళ్ళ క్రితము. సో మా అమ్మ కూడా సౌదీలో 14 ఏళ్ళు ఉంది. మా అన్న కువైట్ పోయినాడు, ఖత్తర్ పోయినాడు, బహ్రెయిన్, ఇప్పుడు బహ్రెయిన్లో ఉన్నాడు.
సో నేను కువైట్ అట్లా అందరం పోతానే ఉన్నాం. ఫ్యామిలీ నుంచి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అవును. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరు థాట్ ఇచ్చారు? ఎవరైనా ఏజెన్సీస్ ఉంటారా? అంటే అట్లా ఏం లేదు గానీ, మన మెయిన్ థాట్ అనుకోండి. అంటే హ్మ్. ఇప్పుడు మా కడప జిల్లా మొత్తం ఎక్కువగా కువైట్‌కి పోయేవాళ్ళే. ఇక్కడ బతుకుదెరువు సంపాదించుకోలేక, ఇక్కడ నిలబెట్టుకోలేక అందరూ గల్ఫ్‌కి పోయేవాళ్ళే. మా హ్మ్. కడప జిల్లా సగానికి సగం కడపలోనే కువైట్‌లోనే ఉంటది. మా రాజంపేటని సెకండ్ కువైట్ అంటారు. హుహు. హ్మ్. ఎందుకని అక్కడే ఎక్కువ మంది ఉంటారా? ఎక్కువ మందున్నారు. కువైట్ ద్వారానే చాలా మంది డబ్బులు సంపాదించి ఇల్లులు కట్టుకునేవాళ్ళు, బాగుపడినోళ్ళు ఉన్నారు. అట్లా నాశనం అయిపోయినోళ్ళు కూడా ఉన్నారు దానివల్ల. సో అంటే నాశనం అయిపోవడం అంటే ఎలాగా? ఎలా అంటే అయింది? ఇబ్బందులు పడి అంటే ఇప్పుడు కువైట్ అంతా మంచిదని నేను చెప్పను. అలా అని చెడ్డదని చెప్పను. సగం సగం ఉన్నారనమాట. హ్మ్. మంచోళ్ళున్నారు, చెడ్డోళ్ళున్నారు. ప్రతి దాంట్లోనూ ప్లస్ అండ్ ఆ! మైనస్‌లు ఉంటాయి. సో, ఆ విధంగా మంచి ఇళ్లల్లో పడినోళ్ళు ఇప్పుడు ఇల్లులు కట్టుకొని బాగా సెటిల్ అయినోళ్ళు కూడా ఉన్నారు. సో, అలాగే ఇబ్బందులు పడినోళ్ళు కూడా ఉన్నారు. మీకు అక్కడ ఎవరైనా సరే ఇలాగా ఈ ఇంటికి మీరెళ్తారు అని చెప్పి కొంతమంది ఉంటారా? మిమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు కానీ? అంటే ఆహ్, నా ఫ్రెండ్ వీసా తీసింది నాకు. సో, ఓకే. ఆ విధంగా ఫ్రెండ్స్ గాని, లేదంటే ఎవరైనా ఫ్యామిలీ గాని ఉంటే వాళ్ళు వీసా తీస్తే మనం పోవాలనమాట. అసలు ఆ ప్రాసెస్ అంతా ఏంటి? మీకు ఇంట్రెస్ట్ ఉందని ఎవరికైనా కలుస్తారా? లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారా? ఎలాంటిది ఆ ప్రాసెస్ అంటే ఏంటి? అంటే అక్కడ మనకు తెలిసినోళ్ళు ఉంటారు కదా! హ్మ్. వాళ్ళని అడుగుతామనమాట. నాకేదన్నా వర్క్ చూడు అని. హ్మ్. సో, మనం డ్రైవర్ కాబట్టి డ్రైవర్ వీసా ఖాదీం వీసా అని ఉంటది. హ్మ్. సో, ఆ ఇంట్లో పనిచేసేదానికి. సో, వాళ్ళు వీసా ఇచ్చినారంటే దాని తర్వాత మెడికల్, పీసీసీ, ఇమిగ్రేషను, స్టాంపింగు, టికెట్ కొట్టుకొని పోవడం. అంటే మనీ మరి దానికన్నిట్లికి మనీ అవుతది మందే. కదా! మందేనా? హ్మ్. ఎంతయితది ఎళ్ళడానికి? ఒక 60,000 దాకా అవుతది. 60,000 హ్మ్. వెళ్ళడానికే 60,000 పెట్టుకుంటే దాన్ని 2 మంత్స్‌లో అదొచ్చేస్తదా? వచ్చేస్తది. అందుకని ఆ నమ్మకంతో. హ్మ్. మాక్సిమం మేము విన్న దాంట్లో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పిల్లల్ని దూరంగా పంపించేయడం అంటే అబ్రాడ్ అనేది సెకండ్ పార్ట్. ఫస్ట్‌దంటే సోల్జర్‌గా వెళ్ళడానికి. హ్మ్. అలాంటి టైంలోనే కదా దూరంగా ఉండి అవును. పిల్లలు కష్టపడడం అయన్నీ. దానికి చాలామంది ఒప్పుకోరు ఫ్యామిలీ అని. కానీ మీ మదర్ అక్కడికెళ్ళి కువైట్‌లో వెళ్ళి చాలా అవమానాలను ఎదుర్కొని మీ ఫాదర్ కూడా హ్మ్. అంత చూసిన తర్వాత మిమ్మల్ని పంపించడానికి ఎలా ఒప్పుకున్నారు? అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నేను పోయినా. నాకు డబ్బులు కావాలి కదా! ఎల్లకాలం అమ్మ, నాన్న సంపాదిస్తే తిని కూర్చోవడం అంటే మాకేం తాతల ఆస్తులేం లేవు. హ్మ్. సో, మనం గూడా సంపాదియాలి గదా! సో, తాతల ఆస్తులుంటే నేను గూడా ఇంట్లోనే కూర్చొని తినేవాడిని. హ్మ్. లేవు గాబట్టి మనం సంపాదియాలి గాబట్టి నా మీ తాతతో మమ్మీ నేను ఇలా చెప్తున్నప్పుడు కష్టాలు ఎందుకులే అక్కడికి అని అనిపించలేదా? అంటే అమ్మ చెప్పలేదు ఎప్పుడు పోగాకని. "నువ్వు మొగోడివి పోవచ్చు ఏం గాదు ఎళ్ళిపో" అని. హ్మ్. అబ్బా! సూపర్. స్ట్రాంగ్ వుమెన్ కదా మీ హ్మ్. మమ్మీ. మీ మమ్మీ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? మా మమ్మీ నుంచి అంటే నిజంగా మా అమ్మ గుండె గాదు బండ. హ్మ్. సో, చాలా స్ట్రాంగ్. 14 ఏళ్ళు సౌదీలో ఉన్నింది. హౌస్ అరెస్ట్ చేసినారు మా అమ్మని. హ్మ్. అన్నం లేదు సరిగ్గా. సిగరెట్‌లతో కాల్చినారు మా అమ్మని. సో, ఆ! ఆ ఇంట్లో. అయినా గూడా మా అమ్మ ధైర్యంతో షిప్‌లో వచ్చింది 7 రోజులు జర్నీ చేసి బాంబేకి. హ్మ్. మళ్ళా వచ్చి మళ్ళా అంతకు ఇబ్బంది పడినా గూడా మళ్ళా వేరే ఇంటికి పోయింది మళ్ళీ సౌదీకి. మా అమ్మ హ్మ్. భయపడకంట. సో, ఆమె పోయింది మా ఆడామ నేనెందుకు పోకూడదని నేను గూడా స్టార్ట్ అయ్యాను. సో, అంటే ఇంతలాగా చేశారు, ఇంత టార్చర్ చేశారని తెలిసిన తర్వాత ఎవరు చేసుకోరు. అవును. అంటే మనీ కోసం అదంతా చేసుకున్నారా మీరు? అవును. అంతే గదా! ఇంక డబ్బే హ్మ్. గదా! ఆ! అన్నిటికి మూలం డబ్బు. అనేది మీకెప్పుడు అర్థమైంది? నాకు చిన్నప్పుడే అర్థమైంది. నేను ఎలాంటి సిక్స్త్ సిట్యుయేషన్‌లో? అంటే మా అమ్మ నన్ను ఫిఫ్త్ క్లాస్‌లో వదిలేసి ఎళ్ళిపోయింది. హ్మ్. సో, నేనింక రెంట్ హౌసే మాది. ఓన్ హౌస్ ఏం లేదు. హ్మ్. ఇంక రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్లు, గ్యాస్ అంట ఇవన్నీ ఉంటాయి కదా! మా నాన్న కొద్దిగా డ్రింకర్ అనమాట. హ్మ్. పట్టించుకునేవాడు కాదు. హ్మ్. సో, మా అమ్మ అక్కడ 14 ఏళ్ళు ఇబ్బంది పడింది. మాకు పంపించేది కాదు జీతం. హ్మ్. డబ్బులు పంపించేది కాదు. ఆమెకు కూడా తెలీదు సరిగ్గా. హ్మ్. అప్పుడు ఫోన్‌లు కూడా ఉండేవి కాదు. అంతా ఈ ల్యాండ్ ఫోన్‌లనమాట. ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఫోన్ చేస్తాం. హ్మ్. సో, నేను సిక్స్త్ క్లాస్ నుంచి చేయని పని లేదు. అన్ని పనులు చేసేసిన. హ్మ్. వ్యాపారాలు చేసిన, మెకానిక్ షెడ్‌లలో పని చేసిన, ఆటోలు తోలినా, కార్లు తోలినా, లారీలు తోలినా అన్నీ అయిపోయినాయి. సో, ఇప్పుడు మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకొని కొద్దిగా సెటిల్ అవుదామని చెప్పి కువైట్‌కెళ్ళినా. సో, ఇది కాదు ఇంకా వేరే ఉంది అని చెప్పి ఈ సోషల్ యూట్యూబ్ మీడియాలోకొచ్చిన. ఛానెల్‌కొచ్చారు. అవును. నిజంగా అసలు మీరు చెప్తున్నప్పుడే ఇలాగా సిగరెట్‌లతో కాల్చారంటే, ఒక మదర్‌ని మీకు తెలుస్తూ ఉంటది కదా! ఫోన్‌లో చెప్పడం గాని అలాంటివి ఏమైనా ఏం చెప్పారా? చెప్పదు. ఆమె ఫోన్ చేస్తే నాకింక కళ్ళు ఎర్రగా అయిపోతాయి. రక్తం అయిపోయినట్టు అయిపోతాన్నాయి. హ్మ్. ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి అసలు మా అమ్మొచ్చి "వద్దురా ఏడ్చాకురా, ఏడ్చాకురా" అంటే నాకస్సలు ఆగదు. హ్మ్. అట్లా ఏడ్చేస్తా ఉన్నా. హ్మ్. ఎంతమందున్నారు? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సిబ్లింగ్స్ ఎంతమంది? మా అక్కలిద్దరు, హ్మ్. చెల్లి, నేను అంతే. 4 మెంబర్సా? హ్మ్. సూపర్. మీరు మిడిల్‌లో. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మ్యాన్ అనుకుంటా మీ ఇంట్లో. అవును. కాబట్టి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవును. వాళ్ళ ముగ్గురికి మీరే మ్యారేజ్ లేదు గాని అమ్మ. అంటే నేను చిన్నోడిని గదా! ఓకే. అమ్మ నన్ను చిన్నప్పుడు వదిలిపోయింది. 14 ఏళ్ళు అంతో కొంత సంపాదించి అందరికి పెళ్ళిళ్ళైతే చేసేసింది. అమ్మే చేసింది పెళ్లి.
అంటే మా నాన్న ఇంకా చేతులు ఎత్తేసినాడు. సో మా అమ్మ అయితే అందరికి పెళ్లి చేసింది. రెస్పాన్సిబిలిటీ ఇంట్లో పేరెంట్స్‌లో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా మొత్తం బర్డెన్ ఇంకొకరి మీద పడిపోతూ ఉంటుంది. మదర్‌కి సపోర్ట్ అనేది ఎవరికైనా ఉంటది గానీ, మరీ మదరే ఫాదర్‌లాగా అయ్యారు మీ అవును. ఫ్యామిలీలో. అవును. అది చూసిన తర్వాత అమ్మని కూర్చోబెట్టి పెంచాలని అనుకున్నారా తర్వాత? అనుకున్నా కానీ అది అవుతాదో లేదో అనుకున్నా, కానీ ఇప్పుడు అవుతుంది. అవుతుందా? హ్మ్. మీ మదర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్? ఇప్పుడు ఐరన్ మేము చాకలాలు. ఆ! మరి ఆపమన్నారా? ఓ ఇంత సంపాదన? ఆమెకు ఎప్పుడో చెప్పినాం మేము. ఆ! అసలు ఇంత సక్సెస్ రాకముందే ఎప్పుడో చెప్పినా నేను, "నువ్వు ఇంట్లో హ్మ్. ఉండని. ఇంట్లో ఉంటే ఏదో ఒక రోగాలు వస్తాయి నాయనా. నేను ఇదే ఒకటి చేసుకుంటాను. హెల్త్ బాగుంటది" అని ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది. మా అమ్మమ్మ. హ్మ్. సో ఆమెకి 100 ఏళ్ళు దాటినాయి. హ్మ్. అయినా కూడా స్ట్రాంగ్‌గా ఉంది. సో వామ్మో! అదే పట్టుదల ఈమెకి. నేను కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో నేను కూడా ఏదో ఒక పని చేస్తాను. నాకేముంది బానే కూర్చొని ఉండేది. తింటే రోగాలు తప్ప ఇంకేం వస్తాయి నాయనా? ఇప్పటికి ఏం లేవు మా అమ్మకి. హుహు. మోకాళ్ళ నొప్పులంటది అంతే. బై ఇంకేం గాడ్స్ లేదు. గ్రేస్. సో సూపర్. అందుకోసం పని చేస్తాను నేనంటే. దేవుని దయ వల్ల అందరూ బానే ఉన్నారు. బానే ఉంది. సో, మ్యారేజ్ గురించొస్తే లవ్వా? అవును. ఎలాగ? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? మా వైఫ్ వాళ్ళ అక్కని మా అన్న చేసుకున్నాడు. అంటే మా హ్మ్. పెద్దయ్య కొడుకు. హ్మ్. సో అదే మ్యారేజ్‌లో మా వైఫ్‌ని చూసి నేను చేసుకో ఇష్టపడ్డా. లవ్వా? ఎటువైపు నుండొచ్చింది? ఇటువైపు నుంచా? అటువైపు నుంచా? ఆడ నుంచే వచ్చిందనుకో. అటు నుండొచ్చిందా? హ్మ్. ఓహ్! గుడి గంటలు అక్కడే మోగాయా? ఎలాగా? ఎలా స్టార్ట్ అయింది మరి? ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? అంటే నా గురించి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో డిస్కషన్ జరిగిందనమాట. ఆ! ఆ పిల్లోడు మంచోడు అది ఇది అని. హ్మ్. సో అట్లా మా వైఫ్ కూడా సరే నేను చేసుకుంటానని చెప్పి ఒకసారి ఇద్దరం బైక్‌లో పోయినామంట. పెళ్లి కాకముందే. హ్మ్. అప్పుడే చెప్పిన ఎత్తుకొని పోతా ఇట్లే అని. సో మా వాళ్ళతో మాట్లాడని అప్పుడు ఇంకా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. హ్మ్. ప్రపోజల్ ఎలా ప్రపోజ్ చేసారా మీరెప్పుడైనా? కనుసైగలతోనే అయిపోయింది మా కానీ ప్రపోజ్. సైగలతో సైగ చాలంటారా ఇంకా? హ్మ్. మాటలెందుకులే అనుకుంటారా? ఏం లేదు. వామ్మో! చాలా అప్పట్లోనే చాలా స్పీడు. ఆ! నెక్స్ట్ ఇంట్లో వాళ్ళని ఎవరు ఒప్పించారు? నేనే అందరిని ఒప్పించిన. అటువైపు, ఇటువైపు అందరిని మీరు అందరిని నేను ఒప్పించారా? ఒప్పించిన. ఎవరైనా అడ్డు చెప్పారా? మా అమ్మ చెప్పింది నేను వాస్మల్ కూడా తాగిన చచ్చిపోతా అని. ఆ! సో మా అమ్మ కూడా ఒప్పుకునేసింది. ఉండేది ఒప్పుకునేసింది. ఒక్క కొడుకేనైనా ఏమన్నా అయితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి ఒప్పుకుంది. ఇప్పుడు ఓకేనా మరి? ఇప్పుడు అంతే. ఆ మదర్ ఒప్పేసుకున్నారా? హ్మ్. యాక్సెప్ట్ చేసారా? మీ వైఫ్ అంటే లవ్ మ్యారేజ్ హ్మ్. ఇలా వెళ్తాను హ్మ్. కువైట్‌కి అన్నప్పుడు ఆవిడ యొక్క రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటే ఎవరికైనా బాధే కదా! సో ఏడ్చడం గానీ, వద్దు పోవద్దు అనడం గానీ, ఇలాంటియన్నీ ఉంటాయి. కానీ మన కష్టాలు గట్టెక్కాలంటే ఒక అడుగు ముందుకేయాలి. సో ఎళ్ళేసొస్తాను ఎట్లయితే అట్లయింది అని పోయేసొచ్చాను. ముందైతే అందరూ వద్దనే చెప్పారు. వద్దనే చెప్తారు. ఎవరైనా వద్దనే చెప్తారు. ఫ్యామిలీని హ్మ్. వదిలిపెట్టి పొమ్మని ఎవరు చెప్పరు. సో వద్దనే చెప్తారు. అట్లే చెప్పినారు. కానీ మనము ముందుకి ఎళ్ళాలి అంటే ముందుకు ఒక అడుగు వేయాలి గదా! సో హ్మ్. అట్లా వెళ్ళాను. మీ చిన్నప్పుడు మదర్ ఒకవైపు, మరి డ్యాడీ ఒకవైపు కష్టపడుతూ ఉన్నారు. హ్మ్. వేరే వేరే ప్లేసులకి వెళ్ళిపోయి. అప్పుడు మీ సిస్టర్స్‌ని గాని, మిమ్మల్ని గాని ఎవరు గైడ్ చేసింది ఎవరు? అంటే గైడెన్స్ మా నాన్న కువైట్‌లో ఉన్నప్పుడు మా అమ్మ ఇక్కడే ఉన్నింది. ఆహా! సో మా అమ్మ కువైట్‌లో ఉన్నప్పుడు మా నాన్న ఇక్కడే ఉన్నాడు. ఓకే. అట్లా. ఆల్టర్‌నేటివ్‌గా వాళ్ళు హ్మ్. అలా షిఫ్ట్ అయ్యారు. హ్మ్. అంతేగాని ఇద్దరు ఒకేసారి అయితే ఇద్దరు వెళ్ళలేదు. ఒకేసారి వెళ్ళాం. అండ్ కువైట్‌కి వెళ్లారు. హ్మ్. ఆఫ్టర్ కువైట్‌కెళ్ళిన తర్వాత ఎందుకురా ఇక్కడికొచ్చానని అనుకున్నారు? అంటే కువైట్‌కా? ఇక్కడికా? కువైట్‌కి. కువైట్‌కెళ్ళినప్పుడు చానా సార్లు అనుకున్నా. ఆ! ఒక్క విషయంలోనే గాదు గానీ, ప్రతి విషయంలో గూడా నేను ఏందిరా మా బతుకు అని అనిపిస్తూనే ఉంటది. డైలీ గూడా ఏడుస్తూనే ఉంటాం. డైలీ బాధపడుతూనే ఉంటాం. నిద్ర రాదు. 2, 3 అవుతది నిద్రపోయేటప్పటికి. ఆ జుండు బామ్ ఖచ్చితంగా పక్కన ఉంటది. కళ్ళల్లో పెట్టుకొని పనుకుంటాం ఆ! డైలీ. జండు బామ్‌ని హ్మ్. స్లీపింగ్ పిల్‌గా వాడుతున్నారా అంతే అక్కడ? ఇంకా. ఎవరు చెప్పారు జండు బామ్ పెట్టుకుంటే వస్తదని? అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ చెప్పారా? అట్లేం లేదు. నాకు తలనొప్పొచ్చినప్పుడు మనం జెండు బామ్ పెట్టుకుంటాం. హ్మ్. సరే నిద్ర రావాలంటే కళ్ళల్లో పెట్టుకుంటే కళ్ళు మూసుకునేస్తాయి గదా! ఆ! సో, ఆ విధంగా డైలీ అన్ని కష్టాలు పడుతూ ఓన్లీ మనీ కోసమే. అంతే. డబ్బు ఆహ్, కోసమే గదా! అన్నీ జేసేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ మీ చేతుల్లో ఉండదు అని చాలా సార్లు చెప్పారు. హ్మ్. వీడియోస్‌లో కూడా. హ్మ్. అంటే అంత స్ట్రిక్ట్‌గా ఉంటదా? మీ అవును. పాస్‌పోర్ట్ తీసుకుంటారా? అవును. ఎందుకని? అంటే నచ్చకపోతే ఎళ్ళిపోయే ఛాన్సెస్ ఉండవా? ఉండవు. ఎందుకని? అంటే ఇంక ఇప్పుడు మనల్ని వాళ్ళు కొన్నట్టే ఇంక. మనకు వీసా ఇచ్చినారంటే, సో, మనం వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఏదన్నా ఇబ్బందులయ్యి ఇంటికొచ్చేసినామంటే, వాళ్ళకి మళ్ళీ డ్రైవర్ కావాలంటే కొద్దిగా కష్టం గదా! హుహు. సో, అందుకోసము ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు మనల్ని. డ్రైవర్ కావాలని ఇంకో డ్రైవర్ దొరకడేమోనని. దొరకడేమో అని గట్టిగా పట్టుకుంటారు. ఇంకో డ్రైవర్ దొరికిన తర్వాత మీరే ఇంకో డ్రైవర్‌ని పంపిస్తాను. నేనెళ్ళిపోతానంటే అట్లా అంటే ఇంక పంపిస్తారా? వాడికి నేర్పించి, మొత్తం చూపిచ్చి, వాళ్ళు ఎక్కడికెక్కడికెళ్తారో అంతా చూపిచ్చి మనం రావచ్చు. డ్రైవింగ్ అనేది ఇక్కడ నేర్చుకున్నారా? అక్కడికెళ్ళాక నేర్చుకున్నారా? ఇక్కడే. ఇక్కడ నేర్చుకొని లైసెన్స్ వచ్చిన తర్వాత హ్మ్. అక్కడికి వెళ్లారా? ఇక్కడ లైసెన్స్ వస్తేనే అక్కడ లైసెన్స్ పుడతది. ఆ! ఈ ప్రాసెస్ అంతా మీకు ముందే తెలుసు. ముందే తెలుసు. ఓకే. మీ సిస్టర్స్‌లో ఎవరైనా కువైట్‌కి వెళ్తానని ఎవరు అనలేదా? మా పెద్దక్క అనేది, కానీ నేను వద్దని. వద్దనేవారా? నేను ఎవరిని వద్దంటా. లేడీస్‌నైతే ఎవరిని వద్దంటా నేను. ఎందుకని? అక్కడ లేడీస్‌కి కొద్దిగా దారుణంగా ఉంటది. అదే నేను విన్నాను చాలా సార్లు. హ్మ్. కువైట్ మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ వాళ్ళు ఎళ్ళినప్పుడు, మా ఫ్రెండ్స్ వాళ్ళని చాలా దారుణంగా ట్రీట్ చేసేవాళ్ళు. హ్మ్. చిన్న పిల్లల్ని మీ మదర్ అక్కడికి వెళ్ళి
జాబ్ చేస్తుందా అనే కాకుండా వేరే పరంగా అవమానించేవాళ్ళు. అవన్నీ నిజమేనా? నిజం అంటే కొంతమంది ఉంటారు కచరా నాయాళ్ళు. హ్మ్. వాళ్ళ వల్ల కొద్దిగా టార్చరే. అంటే కొద్దిగా ప్రెషర్ పెడతారు. ఇంకా వేరే వేరే విషయాలలో ప్రెషర్ పెడతారు. సో, వాళ్ళు భయపడి లొంగిపోతారనమాట. అట్లా హుహు. కూడా జరుగుతాయి. కొంతమంది కొడతారు, తిడతారు. కొంతమంది డబ్బు ఇచ్చి లొంగించుకుంటారు. సో, హ్మ్. ఇట్లా చానా ఉన్నాయి. అన్ అవన్నీ తెలిసిన తర్వాత కూడా ఫర్దర్‌గా అమ్మాయిలు వెళ్తున్నారంటే అవన్నిటికి యాక్సెప్ట్ చేసే వెళ్తారా? అంటే ఇప్పుడు కట్టుకునే భర్త సరిగా లేకపోతే ఎవరేం చేయలేరు. హుహు. సో, ఫ్యామిలీ ఇప్పుడు కట్టుకుంటాడు, పిల్లల్ని కనేస్తాడు. ఇంకోడు బరిగొడ్డులాగా ఊర్లో అమ్మడి తిరుగుతాడు. ఇంకా ఈ సంసారం పైకి రావాలంటే ఇంకా ఆ అమ్మాయి ముందడుగేయాల్సిందే. సో, అట్లాటోళ్ళే ఎక్కువ పోతారు. మగోడు సక్రంగా ఉండిన వాళ్ళు ఎవరు పోరు. హ్మ్. ఆడెక్కువగా మొగుళ్ళు ఇసిపెట్టినోళ్ళు, మొగుడు సరిగ్గా లేని వాళ్ళు, ఫ్యామిలీలు గూడా ఉన్నాయి. మంచోళ్ళు గూడా ఉన్నారు. ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు గూడా ఉన్నారు. అది బెస్ట్ ఆప్షన్. సో, ఆమె ఒక్కటే పోవడం అనేది నాకైతే అస్సలు నచ్చదు ఇప్పుడు. అసలు అమ్మ అని అలా చూసిన తర్వాత హ్మ్. అక్కడ, అక్కడ ఎవరైనా అమ్మాయిలు కష్టపడుతున్నప్పుడు మీ దగ్గరికొచ్చి కష్టం చెప్పుకోవడం ఇలాంటివేమన్నా వచ్చినాయా? జరుగుతాయి. చాలామంది మెసేజ్‌లు గూడా చేస్తారు నాకు. నా వీడియోలు చూసి మెసేజ్‌లు గూడా చేస్తారు. "అన్న ఇట్లుందన్న, ఇట్లుందని." సో, నేను అందరికి చెప్తానే ఉంటా. అసలు ఆడోళ్ళు రాగాకండి, రాగాకండి అని. కానీ హ్మ్. వస్తూనే ఉంటారు. వాళ్ళ హ్మ్. కష్టాలు అట్టాటియి. అవును. వాళ్ళ హ్మ్. సిట్యుయేషన్ మీరే అంటున్నారు కదా! హ్మ్. అమ్మని ఇలా చూసిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకెళ్లారు? మనీ కోసం. హ్మ్. అలాంటి కష్టాలున్నాయని తెలిసాక కూడా ఎందుకు వెళ్తున్నారు? మనీ కోసమే అనుకుంటా. హ్మ్. అక్కడికి వెళ్ళిన తర్వాత రీసెంట్‌గా ఒక వీడియో అనేది బాగా హల్చల్ అయింది సోషల్ మీడియాలో. హ్మ్. అంటే నన్ను ఇలా కొడుతున్నారు. ఇక్కడ కువైట్‌లో నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఎవరైనా నన్ను కాపాడండి అని. హ్మ్. అలాంటి సిట్యుయేషన్స్ మీకు ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ ద్వారా ఆ! నన్ను కాపాడండి అని మెసేజెస్ ఏమైనా వస్తూ ఉంటాయా? అంటే మెసేజ్‌లొచ్చినాయి. కాల్స్ అయితే రావు. నంబర్ అయితే ఎక్కడ లీక్ కాలేదు. అవునవును. సో, మెసేజ్‌లయితే వచ్చినాయి. "అన్న హ్మ్. ఇట్లుందన్న, అన్న నాకిట్లా హెల్ప్ చేయన్న, ఇట్లా చేయన్న. మా ఇంట్లో సరిగ్గా చూసుకోవడం లేదు. నాకు తనాదులు అంటే తనాదులంటే ఇప్పుడు నీ దగ్గర పని చేస్తున్నారు. హ్మ్. నీ ఇల్లు నచ్చలేదంటే నువ్వు వాళ్ళకి ఒక తనాదులనమాట. నువ్వు ఎక్కడికైనా ఎళ్లి పని చేసుకొని ఒక పేపర్ ఇస్తారనమాట. సో, ఆ హుహు. పేపర్ ఇస్తే వాళ్ళు ఎక్కడికైనా పోయి పని చేసుకోవచ్చు. ఓకే. అట్లా ఏదన్నా మాట్లాడి ఇప్పి అన్న అని చెప్పి చాలామంది ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు పాపం ఆడోళ్ళు. హ్మ్. మీరెవరికైనా హెల్ప్ చేసారా? మనం అట్లా చేయలేము ఇప్పుడు. మనం చేసేదే ఒక ఇంట్లో గాబట్టి మనమేం చేయలేం. అక్కడేం మనమేమన్నా తోపులం కాదు కదా! హ్మ్. జస్ట్ మనం కూడా అలాగెళ్ళిన వాళ్ళమే హ్మ్. వన్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పి. సో, అంతే. ఇంకా అలాగే కనిపించిన, వినిపించిన ప్రతి ఒక్కరికి ఏదన్నా మాట సహాయమైనా ఇప్పుడు మీ సార్‌ని అలాంటి వాళ్ళతో మాట్లాడించడానికి అవుతదా? అహా! అట్లా కుదరదు. నేను వాళ్ళకి ధైర్యం చెప్తా వచ్చిన. "ఏం హ్మ్. గాదమ్మా ఎట్లో గొట ఒక 2 ఏళ్ళు కష్టపడండి. వచ్చినారు ఎట్లో గొట. మీరు ఎటువంటి వాళ్ళ దగ్గర చిన్న మిస్టేక్ చేయకుండా 2 ఏళ్ళు కష్టపడండి." వాళ్ళకి 2 ఏళ్ళు అగ్రీమెంట్ ఉంటది. హ్మ్. సో, 2 ఏళ్ల తర్వాత మిమ్మల్ని పంపియకపోతే అప్పుడు ఇండియన్ ఎంబసీ అని ఒకటుంటది మనకు. హుహు. సో, అక్కడికెళ్ళి మనం కంప్లెయింట్ ఇచ్చుకోవచ్చు. బయటికి పంపిస్తూ ఉంటారా? మీరు చూస్తూ ఉంటారా? అన్ని ప్లేసెస్ చూసారా అంటే బాగా? డ్రైవర్‌లకి ఫ్రీడమ్ ఉంటది. హుహు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మేడం ఎక్కడికంటే అక్కడికి తీసుకొని పోతా ఉంటది. శుక్రవారం మనకు సెలవుంటది. హ్మ్. సో, లేడీస్‌కైతే నాకు తెలిసి ఉండదు. సగానికి సగం మందికుండదు. హుహు. తక్కువ. తక్కువ. హ్మ్. డ్రైవర్స్‌కైతే ఉంటది. డ్రైవర్స్‌కుంటది. ఎవరెవరుంటారు ఇక్కడ నుంచి? డ్రైవర్స్ ఒకళ్ళుంటారు. ఇంట్లో పని చేసేవాళ్ళుంటారు. ఇం దివానీ అని ఉంటది. ఆ! అంటే ఇప్పుడు చాయ్ గవ్వ తాగుతుంటారు వాళ్ళు. హ్మ్. సో, ఈ మారిగా పెద్ద వాళ్ళకి ఖచ్చితంగా ఒక రూమ్ అనేది ఉంటది మగోళ్ళందరికీ. హ్మ్. అక్కడ కూర్చొని అందరూ చాయ్ గవ్వ అని ఒకటి డ్రింక్ తాగుతారనమాట. హ్మ్. సో, అది ఇంకా ఖర్జూర పండ్లు. ఇక మీటింగ్ అనుకో సాయంత్రం మొత్తానే. హ్మ్. మనం ఎలా చాయ్ కాడ కూర్చొని తాగుతుంటారు కదా! అవునవును. ఆ చాయ్ మాదిరిగా అందరూ బిస్కెట్ అలాగా. హ్మ్. అందరూ కూర్చొని తాగుతుంటారు. అక్కడ ఒక మనిషి ఖచ్చితంగా ఉంటాడు. ఇంక చెట్లున్నాయంటే చెట్ల కాడ ఒక మనిషి ఉంటాడు. హ్మ్. సో, ఇంకా వంట చేసేదానికి అక్కడ ఆడోళ్ళుంటరు. హ్మ్. క్లీన్ చేసేదానికి ఆడోళ్ళుంటరు. చిన్న పిల్లల్ని పట్టుకోవడానికి ఆడోళ్ళుంటరు పని చేసే అన్నీ హ్మ్. పని చేసే వాళ్ళే. వీళ్ళేం చేయరు. కేర్ టేకర్ మొత్తం అన్నీ. పక్కనున్న వాళ్ళేం చార్జర్ కూడా తీసుకోరు. చేస్తారింక? పక్కనున్న సెల్ ఫోన్ కూడా తీసుకోలేరు వాళ్ళు. ఆ! పిలుస్తానే ఉంటారు. నంబర్ 1 బద్ధకస్తులంటే ఆ! కువైట్ వాళ్ళేనా? హ్మ్. వాళ్ళేనా? హ్మ్. బద్ధకస్తులంటే. ఒక మూవీ చూసాను. "అరేయ్! వాటర్ బాటిల్ ఎక్కడో దూరంగా ఉందిరా ఇచ్చివ్వురా" హ్మ్. అనేసరికి పక్కనే ఉంటది ఆ వాటర్ బాటిల్. అంత బద్ధకస్తులా వాళ్ళు? పక్కనుండేవి కూడా తీసుకోరు. తీసుకోరు. అంటే ఎందుకని తీసుకోరు? అది వాళ్ళకి అలవాటు. చిన్నప్పటి నుంచి అలవాటు. అసలు హ్మ్. పిల్లలు గూడా వాళ్ళ అమ్మా, నాన్న దగ్గర పెరగరు. పని హ్మ్. మనుషుల దగ్గరే పెరుగుతారు. హ్మ్. వాళ్ళకి అన్నం తిన్నా గూడా సరిగ్గా రాదు. ఇట్ట తింటారు అన్నం. ఆ! ఆ! స్పూన్సే అన్నీ. ఇట్లా తింటారు. హ్మ్. ఇట్ట తింటారా ఎవరన్నా? ఇట్లే తింటారు వాళ్ళు. హ్మ్. అక్కడికి వెళ్ళిన స్టార్టింగ్‌లో మీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లాంటివున్నాయా? నేను లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అంటే నేను భిన్నా నేర్చుకున్నా. హ్మ్. ఒక 3 నెలలకే. అంటే నేను ఫస్ట్ వేరే ఇంట్లో చేసినా గదా! ఆ ఇల్లు హ్మ్. కొద్దిగా ఇబ్బంది పెట్టాను నన్ను. హ్మ్. సో, అందుకోసం నేనేం చేసినా అంటే ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా. వీళ్ళ హ్మ్. దగ్గర ఎట్లా మనం మాట్లాడాలని చెప్పి యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా. అందులో మా అమ్మ గూడా ఆల్రెడీ సౌదీలో ఉంది కాబట్టి, మా అమ్మ గూడా చెప్తా వచ్చింది నాన్న దీన్ని ఇది అంటారు, దీన్ని ఇది అంటారని. సో, నేను యూట్యూబ్‌లో నేర్చుకున్నా బాగా. హ్మ్. ఒక 3 నెలలకే ఇంక నేను తిరగమలి మాట్లాడడం స్టార్ట్ చేసినా. ఏంటి ఏం మాట్లాడడం? తిరగమలి మాట్లాడడం. అంటే వాళ్ళు అంటే ఏదైనా ఆహా! మాట్లాడితే నేను రెస్పాండ్ అవ్వడమా? హ్మ్. దాని లాంగ్వేజ్ నేమ్ ఏంటి? అరబిక్. అరబిక్. ఆ! హ్మ్. అరబిక్ ఒకసారి మాట్లాడండి ఏదైనా. అంటే ఏదన్నా నేను చెప్తే అడుగుతాను. హ్మ్. కువైట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? జైన్ అల్హమ్దుల్లా. బానే ఉంది. హ్మ్.
ఓకే. మీ వైఫ్‌కి ఏదైనా చెప్పండి. ప్రపోజ్ చేయండి మీ వైఫ్. కీర్తి అనహొబ్బెంత్ అనా కీర్తి అనే అనహొబ్బెంత్ అంటే నువ్వంటే నాకు ఇష్టం. అని చెప్పారా? ఓకే. కీర్తి అనహొబ్బెంత్. తెలుగులో అయితే అనే ఒక పిచ్చిదన్నట్లు వస్తుంది. ఇప్పుడు అయ్యో! మామూలుగా సారీ. వాళ్ళు ఒక ఫ్రెండ్స్ గాని ఎవరైనా కలుసుకున్నప్పుడు హ్మ్. సలాం అలైకుం, కేఫ్ వాలేకుం హాలే సలాం హ్మ్. అలాంటివి అట్లా అనుకుంటారు. మాట్లాడతారనమాట. ఓకే. మీ స్లోలీ. ఫస్ట్ ఇంట్లో ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల వచ్చేసానన్నారు కదా! హ్మ్. అక్కడేం జరిగింది? అంటే నేనొక్కడినే హ్మ్. దివానీ పని, డ్రైవర్ పని. వాడికి కోయేటీకి ఇద్దరు భార్యలు. పైన, కింద ఇద్దరున్నారు. హ్మ్. సో, వాళ్ళిద్దరికీ నేనే డ్రైవరు. అన్ని పనులు నాకే చెప్పేవాళ్ళు. అన్నం గూడా నేనే జేసుకోవాలి నేను తినేదానికి. హ్మ్. ఇవన్నీ ప్రెషర్ నా మీద పడడం వల్ల నాకు నచ్చలేదు. వెళ్ళిపోవాలనిపించేసింది. సో, హ్మ్. అప్పటి నుంచి నేను అక్కడే ఎన్ని ఇయర్స్ చేశారు ఫస్ట్ టైమ్? 2 చేసిన. 2 ఇయర్స్. ఖచ్చితంగా నచ్చినా నచ్చకపోయినా 2 ఇయర్స్ ఉండాల్సిందే. అట్లేం లేదు. ఇప్పుడు మనకి గట్టిగా పట్టుకొని పోవాలని ఫిక్స్ అయిపోతే వాళ్ళతో కొట్లాట రావచ్చు. ఆ హుహు. ధైర్యం ఉంటే. కొట్లాడితే మరి వాళ్ళు ఊరుకుంటారా? ఆ ధైర్యం మన ధైర్యం వాళ్ళది. అలాంటి ప్లేస్‌లోకి వెళ్లి గొడవ పడితే వాళ్ళు ఫర్దర్‌గా వాళ్ళ ప్లేస్ కదా! హ్మ్. అంటే లైక్ చంపేయడాలు ఇలాంటివన్నీ ఉంటాయా? జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. చంపేయడాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా మంది చంపేసినారు కూడా కదా! ఈళ్ళు. అమ్మో! కొడతారు. ఎడారికి తీసుకొని వదిలేస్తారు. చాలా జరుగుతాయి. చాలా జరుగుతాయి. హ్మ్. అక్కడ మాక్సిమం వాటర్ కూడా కొనుక్కోవాలంట. అక్కడ ఏమి కాలువలు గాని చిన్నయి ఏమి ఉండవు వాటర్‌కి. ఏముండవు కానీ వాటరు ఫ్రీగా దొరుకుతాయి మనకక్కడ. చాలా ఎందుకని? ఫ్రీగా. ఎక్కడంటే అక్కడ అది ఉంటాయి కదా! ఫిల్టరు. హ్మ్. కూల్ ఫిల్టర్ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి పెట్టేస్తారనమాట. దాన్ని బరాత్ అంటారు. జస్ట్ అక్కడ కువైట్‌కి ఏ దగ్గరలో ఎక్కడ కూడా హ్మ్. వాటర్‌కి సంబంధించిన ఏ ఒక్క రిసోర్సెస్ అనేది లేదు. హ్మ్. నేను సెర్చ్ చేశాను. దాంట్లో ఓన్లీ ఉన్నదేంటి అంటే మహాసముద్రం సీ అనేది పెద్దదుందంతే. మరి వాటర్ అనేది ఎలా వచ్చింది? అవే ఫిల్టర్ చేస్తారు. వాటిని హ్మ్. చేస్తూ ఉంటారు. ఫిల్టర్ అంతే. చేసి చాలా తక్కువ రేట్‌కి అమ్ముతారు. చాలా తక్కువ రేట్‌కి అమ్ముతూ ఉంటారు. అక్కడ అంత పెద్ద ఎడారి కదా! ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒక డౌట్లు నాకు. హ్మ్. ఎడారి కదా! మరి ఫుడ్ అవన్నీ అక్కడ పండించడానికి అవ్వదు గదా! పండుతాయి కదా! అక్కడ కూడా. అక్కడ పండుతాయా? ఎక్కడ పండిస్తారు. అలాంటి ప్లేసెస్ ఉంటాయా? ఉంది. ఆ! చానా లాంగు. సో, ఎన్ని ఇయర్స్ అయింది మీరక్కడికెళ్ళి? 6 ఇయర్స్ మొత్తం. అంటే 6 ఇయర్స్. టోటల్ నాకు 6 ఇయర్స్ అన్నమాట. 6 ఇయర్స్ హ్మ్. అయింది. 6 ఇయర్స్‌లో ఏమేం ప్లేసెస్ చూసారు అక్కడ? అంటే మొత్తం కువైట్ తిరిగేసారా? మొత్తం అంటే ఒక 50% తిరిగేసినాం. 50% ఈ తిరిగేసారు. ఇంట్లోకొచ్చినాక. అప్పుడు ఆ ఇంట్లో మాత్రం అసలు ఆ ఇల్లే సరిగ్గా తిరగలేదా? తిప్పలేదు. హ్మ్. ఈ ఇల్లయితే మా మేడం అయితే మొత్తం సౌదీ దాకా తిప్పింది. ఓకే. సౌదీ అమ్మాయిల్ని హ్మ్. బయట చూపించరంట నిజమేనా? సౌదీ అనే కాదు అసలు అరబ్ కంట్రీలో అమ్మాయిలని అసలు బయట చూపించకూడదు. ఇప్పుడు నా చూపించరు. వీడియోలు ఎప్పుడన్నా చూసినారా మీరు? లేదు చూడలేదు. చూపించకూడదు. ఎందుకు చూపించకూడదు? వాళ్ళకి నచ్చదు. అదొక హరామ్ అంటారు. తప్పంటారు. హరాం అంటారు. హ్మ్. వాళ్ళు మాత్రం సోషల్ మీడియా రన్ చేసేస్తారు. వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆ వ్యూస్ పెద్దగా ఏమి ఉండవు. వాళ్ళకి మహా అయితే 1,000, 2,000 ఉంటాయి అంతే. ఎక్కువ జనాలు లేరు కదా వాళ్ళు. అవునవును. సో సో, మొత్తం ఎడారులు ఉంటది గదా! ఎప్పుడైనా ఆ ఎడారిలో మధ్యలోకి వెళ్ళడం గాని అదంతా ఒకసారి చూసారా? పోయినామండి. టూరేసారా? పోయినాం. మధ్యలోకి ఎళ్ళిపోతే అటు ఇటు మనకి మ్యాప్ అనేది తెలీదంటారు. మరి ఎప్పుడైనా అలాంటి అంటే సిట్యుయేషన్స్ ఇప్పుడు వచ్చినాయా? ఆ మధ్యలలో గొర్రెలు మేపుతారు గదా! హ్మ్. రూట్ ఉంటది వాళ్ళకి. సెపరేట్ రూట్ పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే. ఆ రూట్ మధ్యలలో గొర్రెలు మేపుకోవడం, ఒంటెలు మేపుకోవడం అక్కడ గూడా మనవాళ్ళుంటారు. చాలా హ్మ్. ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లా. అయ్య బాబోయ్! గాలొచ్చినా, వానొచ్చినా కరెంట్ ఉండదు వాళ్ళకి. సో, కరెంట్ లేకపోయినా గూడా అక్కడే ఉంటారు. జనరేటర్ యేసుకుంటారు. హ్మ్. జనరేటర్ ఒక 4 గంటలేమో యేసుకుంటారు ఒక రోజుకి అంతే. బాబోయ్! హ్మ్. అలాంటివి ఇక్కడి నుండి వెళ్ళి అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? గొర్రెలు మేపడానికి కూడా ఇక్కడి నుంచి వెళ్తారు. హ్మ్. ఫ్యామిలీ కోసం ఏమైనా జేయాలి. ఫ్యామిలీ కోసం ఏమన్నా చేయాలి. హ్మ్. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ టైమ్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు డైరెక్ట్‌గా కొన్ని కొన్ని వింటున్నాము. చాలా గ్రేట్ అని చెప్పాలా? లేకపోతే జాలి పడాలో కూడా తెలియట్లేదు. ఇలాంటి వాళ్ళని చూస్తే. ఇంకా చానా ఉన్నాయి దారుణాలక్కడ. ఆ! ఇంకా చానా ఎలాంటివి? ఉంటాయి. అంటే ఎడారిలో పని జేయడం గాని, దివాన్‌లో అంటే 24 గంటలు కూర్చునేవాళ్ళుంటారు కొంతమంది. హ్మ్. 24 గంటలు వాడు ఉపవసిస్తానే ఉండాలి పాపం. 24 గంటలు వాడికి కాళ్ళు నొప్పులొచ్చినా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా వాళ్ళ పని మాత్రం వాళ్ళకి చేస్తూనే ఉండాలి. హ్మ్. ఇంక ఎడారిలో అంటారా ఎవడన్నా వచ్చి దొంగలొచ్చి కొట్టినా గూడా ఎవడేం చేయలేడు. సో, అది. ఇంకా రకరకాల ఇంట్లో పని మనుషులంటారా నిద్ర లేచినప్పటి నుంచి పిలుస్తూనే ఉంటారు వాళ్ళని. కుమారి, హ్మ్. కుమారి, శీల, శీల అని. అంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారట. సో, హ్మ్. పిలుస్తూనే ఉంటారు 24 గంటలు. మాకే చిరాకనిపిస్తది ఆ మాటలు విని, విని ఏందిరా ఇట్లా పిలుస్తున్నారు వీళ్ళని. హ్మ్. మమ్మల్ని పిలిచారు ఆ మాదిరిగా. మమ్మల్ని పిలిస్తే మేము కోపపడతాము. సో, వాళ్ళనైతే చాలా టార్చర్ పెడతా ఉంటారు. అమ్మాయిలు ఎవరైనా సరే ఎదురు తిరిగినోళ్ళని మీరు చూసారా? అంటే ఎవరి మీద? వాళ్ళ వాళ్ళ మీద మీదే. ఆ! చాలా జరిగినాయి కదా! ఇంతకుముందు దాదాపు ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందు హ్మ్. ఒక ఆమె మొత్తం అందరిని గొంతులు కోసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి వచ్చేసింది కదా! వామ్మో! ఆ! వచ్చేసింది.
వాళ్ళ ఓనర్స్నే మొత్తం అందరిని చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేసినాము. ఇక్కడికా ఇండియాకి వచ్చేసింది. ఎక్కడ అమ్మాయి బ్యాక్గ్రౌండ్? కరెక్ట్గా ఆడో తెలియదు, మొత్తానికైతే చంపేసి వాడు ఆ కువైటీ ఉంటాడు కదా మగతను, ఆయన సాపర్కి వెళ్ళినాడు. సాపర్ అంటే వేరే దేశానికి వెళ్ళినాడు. సో అతనికి ఫోన్ చేసి చెప్పింది మీ భార్య బిడ్డలందరినీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఈ అమ్మాయి మరి వెంటనే ఎలా వచ్చేసింది? అప్పుడు అంత రూల్స్ ఉండేవి కాదు, ఆహా. సో అంత పర్టికులర్గా చూసేవాళ్ళు కాదు, వచ్చేసింది అట్లా. ఇప్పుడైతే నువ్వు చిన్న మిస్టేక్ చేసినా పట్టుకునేస్తాను నేను. పట్టుకొని పోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమందికి ఆలోచనలు ఉంటాయి దొంగతనాలు లాంటివి లాగా. అలాంటివి ఎవరైనా చేసి దొరికిపోయిన వాళ్ళు ఉంటారా? దొరికిపోయినారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియా టిక్ టాక్ ఎక్కువ అయిపోయింది కువైట్ వాళ్ళకి కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే లెస్ ఇంత హరామి, ఎందుకు నువ్వు హరాం పని చేసినావు అని చెప్పి టిక్ టాక్లో పెట్టేస్తారు. సో టిక్ టాక్లో పెట్టి ఇంకా అన్ని బయట పెడతారా, ఇంకా ఆ వీడియో పట్టుకొని వాళ్ళ మీద వాళ్ళని కొట్టడం కానీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం కానీ అన్నీ చేస్తూ ఉంటారు. మీ ముందు మీతో పాటు వచ్చిన వాళ్ళని కానీ ఇండియన్స్ ఎవరినైనా కొట్టడం జరిగినాయా? అంటే మా అన్న కొడుకునే ప్రజెంట్గా ఒకడు మస్రి అని, అంటే కువైట్ అతను కాదు, కువైట్ వాళ్ళు కొట్టలా పాపము, మస్రి అతను. సో వాడు 2-3 సార్లు కొట్టినాడు. అప్పుడు నేను కూడా వాళ్ళని కొట్టేదానికి పోయినా, ఆ వీడియో కూడా పెట్టినా కదా నేను. సో నేను చంపేస్తానని చెప్పిన వాడిని. అది మాత్రం జరుగుతాయి, కొట్టేది మాత్రం కొడతారు, కొడతారు తిడతారు, వాళ్ళ ఇష్టం అది అన్ని. మీ వీడియోస్ అన్నీ చూసారు కదా. అవును, యూట్యూబ్ ఛానల్ అనేది బిఫోర్ కువైట్కి వెళ్ళక ముందే స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే నేను యూట్యూబ్లో డబ్బులు సంపాదిద్దామని ఏం స్టార్ట్ చేయలేదు, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సో చూద్దాం ఈ ప్లాట్ఫామ్ ఏదో ఇట్లా బాగుంది అని చెప్పి వీడియోలు చేసుకుంటూ వచ్చిన. రీచ్ లేదు, సో వ్లాగ్స్ చేస్తే బాగా వస్తుంది రీచ్. ఇప్పుడు ఈనాడని వచ్చింది, ఒకప్పుడు కూడా నేను వ్లాగ్స్ చేసేవాడిని, అంతగా రీచ్ ఉండేది. అంటే అప్పుడు ఏంటంటే అంటే మాస్ క్లాస్గా మాట్లాడుతా ఉన్నా, హాయ్ ఫ్రెండ్స్ అది ఇది అని. కానీ ఆ జనాలకి అది కాదు కావాల్సింది, జనాలకి మనం ఎట్లుంటామో అదే చూపించాలి. సో నేను ఇప్పుడు ఎట్లుంటానో అట్టే మాట్లాడుతున్నా. ఒకప్పుడు అట్ట కాదు, ఇంగ్లీష్, నేను కూడా ఇంగ్లీష్ వాడేవాడిని. ఇంగ్లీష్ మాడితే ఎవరు చూడడం. సో నేను ఎట్ట మాడతాను అట్ట మాడితేనే నీకు రీచ్ ఉంటుంది. సో అందుకోసము నేను ఎట్ట మాడతాను, నా మాటలు ఎట్టుంటాయి అట్లే దించేసిన దాంట్లో జనాలకి అది బాగా నచ్చింది. సో ఇప్పుడు రీచ్ వచ్చింది. అంటే అప్పుడు మనీ కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, అప్పుడే మనీ కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే ఈ కువైట్ కష్టాలు పోయేవి అనుకున్నారా? అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పట్లో. కువైట్ వెళ్ళి వచ్చేసిన తర్వాత, కువైట్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా ఫేమ్ అవుదామని మీకు ఎవరైనా లేదు. నాకు ఎప్పటి నుంచో ఇది, దీంట్లో నేను ఎప్పుడైనా సక్సెస్ కావాలి అని రన్ చేస్తానే ఉండా, కానీ ఎప్పుడు రీచ్ లేదు. కానీ ఈనాడని వచ్చింది, అది దేవుడి దయ. కువైట్లో ఆ ప్రదేశాలు ఎలా ఉంటాయి అన్ని చూపించడం వల్ల. అంటే అంత ముందు కూడా చూపించిన నేను, అంటే ఇదే ఇంట్లో ఇంత ముందు ఇప్పుడు 8 months నుంచి నాకు రీచ్ అయింది. అంత ముందు కూడా చూపించిన, కానీ రీచ్ లేదు. సో ఎందుకని, దేని వల్ల బాగా పాపులర్ అయ్యారు? నా భాష బయట పెట్టిన. ఓకే. అప్పుడంతా క్లాస్గా మాట్లాడుతున్నా, ఇప్పుడు మొరటగా మాట్లాడుతున్నా. సో ఈ మొరటతనమే వాళ్ళకి కావాలా. అది యుఎస్ఏ రాజా కూడా సేమ్ లాంగ్వేజ్. అదే ఫస్ట్ అదే నా వీడియోలో ఒక 4-5 వీడియోలకి అయ్యే కామెంట్ వచ్చింది, జూనియర్ యుఎస్ రాజా అని. సో ఆయనది నాది పక్క పక్కనే కదా, ఆయనకి యాస వస్తుంది, నాకు యాస రాదు అంతే. ఆయన యాడిపోతున్నావు అంటారు, కానీ మేము మాత్రం యాడిపోతున్నావు అంటాం. సో అట్లా ఆయన దీర్ఘం తీసాడు, నేను దీర్ఘం తీను అంతే. ఓకే. నాకైతే వాయిస్ కూడా సేమ్ కొంచెం అలాగే అనిపించింది. ఆయనతో ఎప్పుడన్నా కలవడం, ఆయనతో మీటింగ్ అని ఏమీ జరగలేదు. సో మంచిగా యూట్యూబర్స్, మిగిలిన యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరినైనా కలిసారా? రవెన్నని కలిసిన, అంటే రవెన్న ట్రావెలర్, తెలుగు ట్రావెలర్ అని ఉంటారు. అన్న మాత్రం కోవిడ్కి వచ్చే ముందే నాకు మెసేజ్ పెట్టినాడు. సో అన్నని కలిసిన, అన్నని కలిసడంతో నన్ను మసాలా చేసినారు. సో ఇంకా భయపడిపోయినా నేను, ఏదో స్వామి నేనేదో చిన్న యూట్యూబర్ ఆయన అని చెప్పి. ఎందుకు ఏమో నాకు తెలియదు, అన్న గురించి ఏం తెలియదు నాకు. అన్న పిలిచినాడని పోయినా. ఇప్పుడు ఒక మనిషి శత్రువు అయినా సరే పిలిచినప్పుడు పోవాలి. సో ఆయన పిలిచినాడని పోయినా అంతే, దానికే నన్ను బాగా మసాలా వేసినారు. సో కొద్దిగా భయపడినా నేను. మీ ఫస్ట్ జాబ్ ఏంటి? ఫస్ట్ జాబ్ అంటే నేను చిన్నప్పుడే చేశాను. చిన్నప్పుడా? ఫస్ట్ టైం అలాగా పనికి వెళ్ళాలి అనుకున్నా. ఈ అట్టపెట్టెలు తెలుసా, కర్టూన్స్ తెలుసా, అవి ఒక కుర్చీలో పెట్టుకొని ఇక్కడ ఒక అట్ట పెట్టి ఇటు ఒక అట్ట పెట్టి ఒక షాప్ లాగా పెట్టుకొని దాంట్లో చిన్నపిల్లలు తినే సామాన్లన్నీ పెట్టుకొని అమ్మినా నేను ఫస్ట్ టైం. దాని తర్వాత సిమెంట్ మూటలు మోసిన చిన్నప్పుడే. నేను చదువుకుంటా ఒక పక్క ఈ పనులన్నీ కూడా చేసిన. ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకే. 10th వరకు చదివి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? అప్పుడు ఎంత 230 అంత వచ్చినాయి. అప్పట్లో ఎంత పెద్ద ఏం లేదు, 10th అంటే మామూలుగా పాస్, మామూలుగా అయిపోయింది. నెక్స్ట్ నువ్వు చదువుకోవాలి, నాకు ఒకేగానే ఒక కొడుకువి అని ఎవరు అనలేదా? చాలా మంది చదివిపిస్తాను జాలి పడినారు నా మీద. నాకు మీ జాలి వద్దులేనైనా, నా డబ్బు కావాలి. నాకు డబ్బు అని కాదు, కానీ రేపు పొద్దున్న అంటారు కదా, అప్పుడంటే చదువు అవ్వలేదు, ఏమో ఫ్యూచర్లో అవ్వచ్చు, ఏదో చిన్న జాబ్ కొడతాం, నా బతుకు నేను పెట్టడం వల్ల వాడు బాగుపడినాడు అని అంటారు కదా, నాకు అది నచ్చదు. సో నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఎప్పటికైనా నా కాళ్ళ మీద నేను బాగుపడాలి.
సింపతి అయితే వద్దు. అందుకోసం నేను చాలా మంది భంగపడినారు నన్ను. హ్మ్. నేను చదివిపిస్తా, నేను డబ్బులు పెడతా, కాలేజీలో వేస్తా, ఆడ వేస్తా. ఎవరు వద్దు, నాకు వద్దనే వద్దని చెప్పి నేను పని చేసుకుంటా. సో, మీ మ్యారేజ్ అనేది కువైట్‌కి ఎళ్ళక ముందా? ఎళ్ళిన తర్వాత? పెళ్ళైన తర్వాతే కువైట్‌కి వెళ్ళిన. అంటే ఫస్ట్ టైమ్ వచ్చేసారు కదా! హ్మ్. అది కూడా అది కూడా పెళ్ళైన తర్వాతేనా? పెళ్ళైన తర్వాత. అంటే ఫస్టే కువైట్‌కి పొమ్మన్నారు మా ఇంట్లో వాళ్ళు. హ్మ్. పొయ్యి డబ్బు సంపాదించుకొని తర్వాత పెళ్లి చేసుకో నాయనా అన్నారు. హ్మ్. కానీ ఈ పాప ఏందంటే, "నువ్వు కువైట్‌కి వెళ్ళిపోతే నువ్వు అక్కడ ఎవరినైనా చేసుకుంటావు. హ్మ్. నన్ను మళ్ళా ఇబ్బంది పెడతారు. నన్ను ఎవరికైనా ఇచ్చి చేస్తారు. నేను చచ్చిపోతాను" అది అని ఏడ్చేసింది. హ్మ్. సో, ఇంక ఇట్ట కాదులే. సెంటిమెంట్‌తో ఇంక పడిపోయారు. ఇంక ఇట్ట కాదులే అని చెప్పి నేను మా ఇంట్లో కూడా ఒప్పించా. అప్పుడు మీసాలు కూడా లేవు నాకసలు. హ్మ్. ఇంకా ఏ ఏజ్‌లో అయింది మ్యారేజ్? నాకు అప్పుడు 18 ఏళ్ళు. 18, 19 అంతే. ఆ! హ్మ్. ఇంక మ్యారేజ్ చేసుకున్నారు. హ్మ్. ఎంతమంది పిల్లలున్నారా? అంటే పెళ్ళైన 1 ఇయర్‌కే అబార్షన్ అయింది. ఓకే. మళ్ళీ తర్వాత రీసెంట్‌గా ఒక 7 మంత్స్‌కి బాబు పుట్టి చనిపోయినాడు. హుహు. నెక్స్ట్ ఇంకా హ్మ్. ఏం అవ్వలేదు ఇంకా. ఇప్పుడు మీ ఇంట్లో మీ సిస్టర్స్ ఉన్నారు కదా! హ్మ్. వాళ్ళ రియాక్షన్ ఏంటి? మీరిలాగా అక్కడికి వెళ్ళి యూట్యూబర్ గూడా అయ్యారు. అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళ రియాక్షన్ ఏంటి? మా అక్కోళ్ళు ఫుల్ హ్యాపీ. మా అక్కకి గూడా యూట్యూబ్ ఛానెల్ పెట్టించిన నేను. ఆహా! ఆ! తిరుపతి దేవి వ్లాగ్స్ అని ఆ! నేనే పెట్టించిన. ఇంకా హ్మ్. రీచ్ రాలేదని పాపం ఏడుస్తుంది. నన్ను గూడా అడుగుతది నాకొక దీన్ని ఎట్టొకటి చేయరా, దీన్ని ఎట్టొకటి చేయరా అని చెప్పి. అంటే హ్మ్. ఫస్ట్ అంతా చేయలేదు. ఇప్పుడు హ్మ్. రీచ్ వచ్చింది కదా నాకు. హ్మ్. ఇప్పుడు మా అక్కకి గూడా ఆశ పెరిగేసింది. హ్మ్. అరే! నేను గూడా రీచ్ అవ్వాలి. నేను గూడా డబ్బు సంపాదియాలని. హ్మ్. సో, మా అక్కకి గూడా రావాలని కోరుకుంటున్నా నేను. హ్మ్. ఏమో రీచ్ రాలేదు. వస్తది. తిరుపతి దేవి వ్లాగ్స్ అంట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతేనా? అంతే. వాళ్ళు ఫ్యామిలీతో బానే ఉన్నారా? అందరూ ఆ! ఫుల్ సెటిల్. ఫుల్ సెటిల్డ్. హ్మ్. మీ ఇంట్లో కూడా అంతా సెటిల్డ్. హ్మ్. మమ్మీ డ్యాడీ ఏం చేస్తుంటారు? నాన్న చనిపోయినాడు కదా! అవునా? హ్మ్. ఎప్పుడు? 10 ఇయర్స్ అయిపోయింది. 10 ఇయర్స్ అయిపోయిందా? హ్మ్. ఓకే. మమ్మీ ఇప్పుడు ఇంటి దగ్గర హ్మ్. మీతోనే ఉంటారు. హ్మ్. మీతోనే ఉంటారా? లేకపోతే విడిగా ఉంటారా? నాతోనే ఉంటారు. మీతోనే హ్మ్. ఉంటారు. సో, అత్త, కోడల మధ్యన గొడవలేమవ్వవా? ఓయమ్మో! చాలా ఉంటాయి. మధ్యలో ఉంటాయా? నేను నలిగిపోతా. అవుతుంటారా? హ్మ్. కువైట్ నుంచి కాల్ చేస్తుంటారు కదా! అప్పుడు కూడా చెప్తూ ఉంటారా మీ ఓహ్! హ్మ్. ఫుల్లు. నువ్వు ఆగరా ఎక్కడ గోల, అక్కడ గోల ఏంది నాకు మధ్యలో మైండ్ పని చేయదు. నేను బస్ కింద పెడతా బండి తీసుకోమని చెప్పని కూడా చెప్తా నేను. అవునా? వామ్మో! ఆళ్ళది విన్న తర్వాత ఇంకో జండు బామ్ తీసుకుంటారా? ఇంక నేను చెప్పేస్తా వాళ్ళకి గట్టిగా చెప్తా పోయి గుద్దేస్తా నేను. ఇంగ లారీని గుద్దేస్తా అని చెప్తా. హ్మ్. సో, వాళ్ళు ఆ! అప్పుడు మళ్ళా వాళ్ళకి ఫుల్ వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ అవుతారు. హ్మ్. వాళ్ళిద్దరు గొడవ కంటే మీరు ఇంకా పెద్ద గొడవ చేస్తారు. అప్పుడు కూల్ అయిపోతారు. అప్పుడు కూల్ అయిపోతారు. సో, ఇద్దరిలో ఎవరిది ఎక్కువ పై చెయ్యి? అత్త, కోడల్లో? అంటే ఎంతైనా అత్తదే పై చేయి ఉంటది. అత్తదే పై చెయ్యా? హ్మ్. ఒకవేళ నువ్వు మీ మమ్మీని ఎక్కువ చూసుకుంటున్నావు, నన్ను చూసుకోవట్లేదని మీ ఆవిడ అట్లేముండదు. అలా నేను మా ఏమనదా? వైఫ్‌నే చూసుకుంటా. అంటే హ్మ్. అమ్మని కూడా చూసుకుంటా. కానీ నా హ్మ్. వైఫ్‌కిచ్చే వాల్యూ మా వైఫ్‌కిస్తా. మా అమ్మకిచ్చే వాల్యూ మా అమ్మకిస్తా. ఓకే. ఇద్దరైతే ఇప్పుడు ఆ! మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది. మొత్తం క్లియర్ కట్‌గా. హ్మ్. ఫస్ట్ పేమెంట్ అంటే ఫస్ట్ మీకు సంపాదించడం మొదలెట్టిన తర్వాత ఫస్ట్ సాలరీ గాని, ఫస్ట్ మనీ వస్తది గదా! అదెంత? అంటే నేను చిన్నప్పుడు పని చేసింది రూ. 40 చేసిన. రూ. 40. హ్మ్. ఇప్పుడెంత? ఇప్పుడు 40,000 ఇస్తది. 40,000 కువైట్‌లో. వస్తుంది. హ్మ్. కువైట్‌లో. జీతం నెలకి. అది ఒక్క రోజుకి రూ. 40. హ్మ్. ఇది నెలకి ఇది 40,000. హ్మ్. అక్కడ దినాలు సంథింగ్ హ్మ్. ఉంటదనుకుంటా. దాని యొక్క కరెన్సీయా అది? ఒక దినారు రూ. 270 వస్తది మన ఇండియా డబ్బులు. హ్మ్. హ్మ్. సో, అక్కడికి ఎన్ని దినాలుండేవి మీ సాలరీ? 150 ఇస్తారు. 150 దినాలు. హ్మ్. ఓన్లీ 40కేనే వస్తాయా? అంతే. అంటే ఇంక పైన గూడా వస్తది. మా మేడం ఎక్కడికైనా తీసుకోపోయినప్పుడు డబ్బులియడము. హ్మ్. అది తినరా పోయి తినరా పో అంటది కదా! నేను తినను. అంతా తీసుకొని డబ్బాలేసుకుంటా. హ్మ్. సో, పోయేటప్పుడు పనికొస్తది కదా! దేనికో దానికి. మీరు వ ఒక వ్లాగ్‌లో చూపించారు. నేనింత సేవ్ చేశాను హ్మ్. మనీ అని చూపించారు కదా! అదంతా పై డబ్బులే. పై డబ్బులు కదా! హ్మ్. ఆ మనీ మరి ఎలా దాచిపెట్టుకుంటారు? మీకు కొంచెం ప్రొటెక్షన్ ఉంటదా? బాగా సేవ్ చేసుకుంటారా? అంటే అంత తగిలే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరికీ లేదా? నేను ముందుగానే జార్చోడని మా రూమ్‌లో అందరికి తెలుసు. తగలరు. నా సామాన్లు ఏమే గాని తగలరు. నా హ్మ్. మంచాన్ని గూడా అట్లా టచ్ చేయరు. ఓకే. ఎక్కడుంటారు మీరు? అక్కడికి మాకు వెళ్ళిన వోళ్ళు ఇలా డ్రైవర్స్ కానీ ఇలా వెళ్తారు వర్క్ చేయడానికి. వాళ్ళందరికీ ఒక సేమ్ ప్లేస్ ఒక రూమ్ ప్లేస్ ఉంటదా? రూమ్ ఇస్తారు. అదే ఇంటికే రూమ్ ఉంటది. చిన్న రూము. హుహు. దాంట్లోనే ఎంతమంది డ్రైవర్లు అంటే ఎంతమంది డ్రైవర్లు, ఎంతమంది దివాన్‌లో మగోళ్ళంతా ఇంగ ఆడే ఉంటారు పని హుహు. చేసేవాళ్ళు. గర్ల్స్‌కేను, బాయ్స్‌కి విడివిడిగా ఉంటాయా? సెపరేట్ ఉంటాయి. సెపరేట్‌గా హ్మ్. ఉంటాయి. బాయ్స్ అందరూ ఒకే రూమ్‌లో ఆ! ఉంటారు. మీరెక్కువ వ్లాగ్స్ అనేవి కార్‌లోనే చేస్తారుగా? అవును. అక్కడ ప్రైవసీ ఉంటదా? ఎందుకని ఎక్కువ కార్‌లోనే? అంటే ఇంకా ఎలా దొరుకుతది ఆ ప్రైవసీ? డ్రైవర్ అనేసరికి కొన్ని కొన్ని ఉంటాయి గదా! హ్మ్. తొందరగా ఎళ్ళిపోవాలి, ఫాస్ట్‌గా వచ్చేయాలి అట్లేం అలాగా. లేదు. మా మేడం అంత రిస్క్ పెట్టదు. హ్మ్. మా మేడం విషయంలో అయితే నేను హ్మ్. ఫుల్ సపోర్ట్ నాకు మా సార్ గూడా. మా సార్ హ్మ్. గూడా కెమెరా పెడతాడు. ఇట్లా సెట్ చేసుకో నాయనా, ఇట్లా సెట్ చేసుకో అని. హ్మ్. సో, మా సార్ ఫుల్ సపోర్ట్. ఎడిటింగ్ అవన్నీ ఎవరు అన్నీ చేస్తారు? నేనే. థంబ్‌నెయిల్స్ అన్నీ నేనే. అన్నీ తన్మయిల్స్ అంటే ఈ నడమలో నేను బయట చేపించుకుంటున్నా. హుహు. ఒకప్పుడు అన్నీ నేనే చేసుకుంటాను. ఓహ్! ఈ నెలల నుంచి ఎందుకు స్టార్ట్ చేశారు?
అంటే మంచి రీచ్ సరే ఇది వచ్చిందా? ఇది ఇస్తుంది, మనం కూడా రూ. 1 ఖర్చు పెట్టాలి కదా! హ్మ్. ఎంతసేపు దాందే తినకూడదు, మనం కూడా పెట్టాలి రూ. 1. హ్మ్. అదేదో అంటారు కదా! తీసుకోమ్మ పులిహోర అంటే ఇదిగోమ్మ పప్పు అంటే ఇదమ్మ పులిహోర అంటారు ఆ! కదా! సో, ఆ విధంగా అనుకో. అది ఇస్తుంది మనకు, మనం హ్మ్. రూ. 1 ఖర్చు పెట్టాలి కదా! ఖర్చు పెడితే ఇంకా రీచ్ ఉంటది. ఓకే. సో, అందుకోసం. బానే ఉందా? ఖర్చు పెట్టాక రీచ్ ఇంకా ఉందా? పర్లే. ఖర్చు పెట్టకముందే రీచ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఖర్చు పెడుతున్నా నేను కూడా. హ్మ్. ఇండియాకి వస్తున్న విషయం ఎవ్వరికీ చెప్పకుండా వచ్చేసారు. మీ హ్మ్. ఫ్రెండ్స్ కూడా ఎవరికీ చెప్పలేదా? నా ఫ్రెండ్స్ అంటే అశోక్ అని నాతో పాటు వచ్చినాడు ఒక అబ్బాయి. హ్మ్. ఇంకా మా తమ్ముడికి చెప్పాను. అంతే. హ్మ్. మీ వైఫ్, మీ మదర్ ఎంతలా సెంటిమెంట్ అయిపోయారంటే, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏడుపులే కామెంట్స్‌లో కూడా. అవును. వాళ్ళ ఎమోజీస్. అవును. ఎందుకు ఒక్కటే కొంచెమైనా ఇన్ఫార్మ్ చేయాల్సింది గదా! అంటే మా వైఫ్ ఎప్పుడనేది, "నువ్వెప్పుడు నాకు సర్ప్రైజ్ ఇవ్వే, సర్ప్రైజ్ ఇవ్వే" అని. ఏదైనా హ్మ్. సర్ప్రైజ్ ఇస్తే కదా అని. సో, హ్మ్. సరే ఇది బావుంటది కదా అని ఈ విధంగా షాక్ ప్లస్ సర్ప్రైజ్ ఇచ్చారా? కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఆనందం ఒకటి. హ్మ్. చాలా కొలాప్స్ అయిపోయారు ఆ వీడియోలో. మీరు వణికిపోయింది కూడా ఇంకా. కొలాప్స్ అయిపోయారు దాంట్లో. మీకు కన్నీళ్ళొచ్చేసినాయి. నాకు మా అమ్మని చూసినప్పుడు బాధేసింది. మా హ్మ్. వైఫ్‌ని చూసినప్పుడు ఇంకా ఫుల్ హ్మ్. ఏడుపొచ్చేసింది. ఫుల్ ఏడుపొచ్చేసింది దాంట్లో. ఎవ్వరు కూడా స్క్రిప్ట్ అని కూడా ఎవ్వరు అనుకోలేదు హ్మ్. దాన్ని. కొంతమంది స్క్రిప్టెడ్‌గా వెళ్తూ ఉంటారు. హ్మ్. మీరు ఫస్ట్ టైమా కువైట్‌లోకెళ్ళిన తర్వాత యూట్యూబర్ కావడం? లేకపోతే చాలామంది యూట్యూబర్స్ ఉన్నారా అప్పటికే? అంటే నేను అంటే చాలామందున్నారు. అంటే హ్మ్. ఈ వ్లాగ్స్ చేసేవాళ్ళ కన్నా హ్మ్. వార్తలు చెప్పేవాళ్ళున్నారు చాలామంది. అక్కడ ఎట్లా సిట్యుయేషన్‌లు ఎట్లా జరుగుతాయి, ఏం హుహు. కథ అనేది వార్తలు చెప్తా ఉంటారు. హ్మ్. నడమల రీసెంట్‌గా ఒకటి ఫైర్ గూడా జరిగింది. ఒక హ్మ్. 40 మంది చచ్చిపోయారు. అంటే హ్మ్. గ్యాస్ ఫైర్ అయ్యి 40 మంది చచ్చిపోయారు. హ్మ్. సో, ఇట్లా న్యూస్ చెప్పేవాళ్ళు ఉన్నారు, చాలామందున్నారు. వాళ్ళ వ్లాగ్స్ అయితే ఫస్ట్ ఛానల్ మందే. హుహు. బాగా రీచ్ అయిందంటే మందే. నా తర్వాత చాలా మంది పెట్టేసినారు ఇప్పుడు. చాలా మంది భయంకరంగా నేను వస్తున్నారిప్పుడు. అసలే నేను ఎ గూడా చాలా మందికి పెట్టించినా గూడా వాళ్ళు గూడా రీచ్ అయినారు చాలామంది. ఓకే. మీరందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారా? అంటే నేను అంటే నా కాడికి అదే పనిగా ఎతుక్కుంటూ వచ్చినోళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. వాళ్ళందరికీ ఛానెల్ పెట్టించిన. ఇప్పుడు పర్లే సెట్ కొద్దిగా పొరుగిత్తన్నాయి. హ్మ్. ఫ్యూచర్‌లో వాళ్ళ ఛానెల్ గూడా సక్సెస్ కావాలి. ఓకే. ఫుడ్డు అకామిడేషన్ అన్నీ వాళ్ళే. హ్మ్. మరి షాపింగ్? షాపింగ్ అంటే మన సబ్బులు, షాంపూలు ఇట్లాంటివన్నీ మనమే. మీరేనా? హ్మ్. ఓకే. మరి డ్రెసెస్ అవన్నీ? అంతా మనమే. మనమే. ఆ హ్మ్. మనీలోనే వాటిలి హ్మ్. కొనుక్కోవడం అలా ఉంటది. హ్మ్. అక్కడ షాపింగ్ మాల్స్‌లో మీకు అంటే ఇండియన్స్‌కి ఒకటని అలా ఉంటాయా? అంటే ఉంటాయి. వాళ్ళ షాపింగ్ మాల్‌లో పోతే 5,000, 10,000 పెట్టాలా. హ్మ్. మనకి సెపరేట్ ఉంటాయి. మాలి అనే ఒక ఏరియా ఉంటది. హ్మ్. సో, ఫాహెల్ అనే ఒక ఏరియా ఉంటది. అక్కడైతే మనకు కొద్దిగా తక్కువ రేట్‌లో దొరుకుతాయి. మన ఓకే. బడ్జెట్‌లో. నేను విన్నాను నో ఆల్కహాల్ అవన్నీ విన్నాను కువైట్‌లో. అవునా? నిజమా? అంటే ఆల్కహాల్ దొరుకుతది. కానీ హ్మ్. అది మామూలుగా అక్కడ కేసనమాట, తాగకూడదక్కడ. హ్మ్. దొరుకుతుంది. ఆల్కహాల్ దొరుకుతుంది. మరి తాగుతానే ఉన్నారు. తాగుతారా? చాలా మంది మనోళ్ళు తాగుతానే ఉన్నారు. ఆహా! మరి కేసనని విన్నాను. అది మరి నిజం కాదా? తాగినప్పుడు పట్టుకుంటే ఎత్తుకొని పోతారు. బట్ దొరకకుండా తాగుతారు. హ్మ్. ఆ! రూమ్‌లో కూర్చొని తాగేస్తారు. అలాంటిది ఇక్కడ గూడా వస్తే ఎంత బావుండు. కదా! చచ్చిపోతారు జనాలు. ఎందుకులేండి. గిలగిలా కొట్టుకుంటారు. స్మోకింగ్? స్మోకింగ్ మామూలే. ఆ! చిన్న పిల్లలు కూడా తాగుతారు. అక్కడ? సీసా అని ఒకటుంటదనమాట. ఆహా! చూసే ఉంటారు కదా! గుక్క హ్మ్. కొడతారు. పొగ అవునవును. ఎక్కువొస్తది. అవును. అవి ఎక్కువ వాళ్ళకి. అబ్బో! సిగరెట్‌లు కూడా ఎక్కువ. బుఫ్ హ్మ్. బుఫ్ కొడతానే ఉంటారు. అక్కడున్న వాళ్ళకి రెస్పెక్ట్ లాంటిదేముండదంట? అవి ఉండవు. ఇండియన్స్‌ని మరీ చీప్‌గా చూస్తారా? ఇండియన్స్ కొద్దిగా ఉంది. రెస్పెక్ట్ ఇస్తారా? రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా హ్మ్. మిగతా కంట్రీలున్నాయి. వాళ్ళకి మాత్రం కొద్దిగా అంటే ఫ్యాషన్ వేరే ఉంటది. కంట్రీస్ నుంచి కూడా వస్తారా అక్కడికి? ప్రతి ఒక్కరుంటారు. పాకిస్తానోళ్ళు, బెంగాలోళ్ళు, ఫిలిపినోళ్ళు, చైనావోళ్ళు అందరూ కలిసే ఉంటారక్కడ. హ్మ్. ఇక్కడే కొట్టుకొని చస్తారు. ఆహా! అక్కడ అందరూ ఒకటే. ఆహా! పాకిస్తాన్ వాళ్ళెవరైనా ఆ! వాళ్ళు ఇండియన్స్ కలిసే ఉంటారా? అందరూ కలిసే ఉంటారు. హ్మ్. ఒక వీడియో గూడా పెట్టినా నేను. హ్మ్. పాకిస్తాన్ అతని దగ్గర మన ఇండియా అతను పని చేస్తున్నాడని జెప్పి. హ్మ్. పాకిస్తాన్‌లో నుంచి వచ్చినోళ్ళు, ఇండియా నుంచి వచ్చినోళ్ళు ఇద్దరు ఉంటారు గదా! హ్మ్. వాళ్ళు ఒకే ప్లేస్‌లో ఆ! పనిచేసేవాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారు. ఫ్రెండ్స్ లాగా ఉండి. ఉన్నారు. కంపెనీలో పని జేస్తారు. ఆ! సో, అందరూ ఉంటారు వాళ్ళు. పాకిస్తాన్, బెంగాలీ అందరూ ఉంటారు. అందరూ ఉంటారు. హ్మ్. అందరూ కలిసికట్టుగా చేస్తారు. బయటకొచ్చిన తర్వాతే ఎక్కడికి లేని ఆ! కోపాలు, కాస్ట్ గురించి, రిలీజియన్ గురించి ఎక్కడ లేని కొట్టుకుంటారు ఇక్కడే. అవును. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు అక్కడికెళ్ళకముందు ఇక్కడికొచ్చిన తర్వాత డిఫరెన్స్ ఏం చూసారు? మీలో మీకు గాని, లేకపోతే మీరు చూసే విధానం ఏదైనా మారిందా? అంటే అక్కడ అన్నిటికి లొంగి ఉండాల. హ్మ్. అంటే వాళ్ళ దేశం అది. హ్మ్. నేను గూడలు సరిగ్గా ఏసుకోకపోయినా, లేదంటే కటింగ్ సరిగ్గా పెట్టుకోకపోయినా, ఈ కమ్మలు పెట్టుకున్నా, చెప్పులు వెరైటీగా ఏసుకున్నా, ఈ ఉంగరాలు ఇయన్నీ ఏసుకున్నా, ఈ వాచీలేసుకున్నా, వాళ్ళు అడుగుతారు ఏంది ఇదని. హ్మ్. ఈ టాటూస్ గూడా అడుగుతారు వాళ్ళు. ఏంది హరామ్ అని. హ్మ్. సో, చాలామంది ఇబ్బందులు పెట్టేవాళ్ళు గూడా ఉన్నారు. రీసెంట్‌గా జావేద్ అని ఒక పిల్లకాయ, నాకు తెలిసిన పిల్లకాయ. హ్మ్. అతను గూడా యూట్యూబ్ ఛానలే. సో, అతను కటింగ్ చేపించుకోలేదని రచ్చబడతారు వాళ్ళ ఇంట్లో. హ్మ్. ఇంటికి గూడా పంపిస్తున్నారు ఇంకా వద్దని. సో, హుహు. అట్లుంటాయి. వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. ఇక్కడ అట్లా గాదు గదా! మనం పక్షి ఎట్లైనా తిరగొచ్చు ఇక్కడ. హ్మ్. నేను టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆహ్, ఈ విధంగా ఏసుకోము మేము అన్నీ. హ్మ్. ఇవంతా ఏసుకోకపోతే "ఇంగ లేవు నాయనా ఇంగ ఏసుకో" అన్నారు. అది నా ఇష్టం రా అని చెప్పి నేనన్నా. హ్మ్. సో, మా ఇంట్లో అయితే అట్లేం లేదు. బయట ఇళ్లల్లో చెప్తాను. మా ఇంట్లో నేను ఎట్టున్నా మా సార్ ఏమనడు గమ్మునుంటాడు. హ్మ్.
మంచి ఫ్యామిలీ అంటే ఇల్లు దొరికింది మీకు మంచి ఫ్యామిలీ కదా. మరి ఎంతమంది మీ సార్కి వైఫ్స్? వైఫ్ ఒకటే. ఒకలేనా? నేను విన్నాను అటువైపు వాళ్ళు 2-3 మెంబర్స్ చేసుకుంటారని. చేసుకుంటారా? ఒకరికి 2-3? ఇద్దరు ముగ్గురు అబ్బో. కూడా అట్ట ఉంటారు, మగవాళ్ళు కూడా అట్ట ఉంటారు. అమ్మాయిలు కూడా చేసుకుంటారా 2-3 పెళ్ళిళ్ళు? చేసుకోరు, ఉంటారు వాళ్ళతో పాటు. ఉంటారా? పెళ్ళిళ్ళు కాదు ఎక్కువ కాదు, గట్రాలు ఎక్కువ. పెళ్ళిళ్ళు గట్రాలు అయినాయి అంటారు కదా, అలా గట్రాలు ఎక్కువ అనమాట అటువైపు వాళ్ళకి. ఎవరినైనా మీరు అక్కడ లవ్ చేశారా? నేనా? లేదు. చేసుకోలేదా? మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? లేదు. మీ మీద ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు కోవిడ్ వల్ల అలాంటివి ఏముండవు. మనల్ని దేకని కూడా దేకరు, మనం కూడా వాళ్ళని దేకని కూడా దేకం. ఎందుకని? వాళ్ళు బాగుంటారు, వాళ్ళని మీకు తెలియదు అంతే. మీకు తెలియక వాళ్ళు బాగుంటారు అంటే బాగుంటారు. సో 50-50 అనుకోండి. గురక పూర్తిగా వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బాగుంటారు. తీసేసి ఉంటారు కదా వాళ్ళు, చూడడానికి చూడొచ్చు అనే రకంగా ఉంటారు. వాళ్ళు పళ్ళు తెలిస్తే అసలు పాచంతా ఉంటుంది నోట్లో. వాళ్ళని ఎట్లా లవ్ చేస్తారో నేను అసలు చూడకూడదు. బ్రష్ కూడా చేయరు. కానీ ఒకటి పుల్ల ఉంటుంది వాళ్ళు, మన యాప్ పుల్ల ఎట్టా వాళ్ళకి అట్లా ఉంటుంది. దాన్ని గోపుతారు ఎప్పుడో అమావాస్య పుణ్యానికి. అబ్బా నాయన దారుణం, అట్టే తింటారు. మీరు అలా ఎవరైనా మీరు ట్రై చేశారా అలా చేయడానికి? నేను ఎప్పుడు తినలేదు. అంటే మనం వాళ్ళతో పాటు ఉన్నామని. అబ్బా వాళ్ళు అంటారు కదా, ఎందుకు పళ్ళు రా కళ్ళు వాళ్ళు ఓరా స్వామి ఆయన ముందు పళ్ళు దోమల మళ్ళీ తినాలంటాం మేము. వాళ్ళకి మిమ్మల్ని చూసి నేర్చుకోవడం కూడా లేదు వాళ్ళు. మా సార్ చెడగొడదాం అనుకుంటారు. మా సార్ దొమ్ముతాడు మళ్ళీ. మీ సార్ దొమ్ముతారు. మా మేడం ఏమో తెలియదు. మా మేడం అసలు తెలుసా, మా మేడం నేనే చూడాల. చాలా మంది అంటారు మీ మేడం చెప్పి, మీ మేడం చెప్పి. మా మేడం నేనే చూడాల. బుర్కా వేసుకునే ఉంటారా? గురక వేసుకునే ఉంటది. ఆ వాయిస్ ఒక్కటి విన్నా. సో ఆమె గురక వేసుకున్నా కూడా 100 మందిలో ఉన్నా ఆమె నేను కనుక్కోగలుగుతా. అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. ఆమె కళ్ళు నాకు అలవాటు అయిపోయింది. సో ఆమె చూసినట్టే పట్టేస్తాం. ఓకే, సూపర్. సార్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టు ఉన్నారు. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? 3 కూతుర్లు, 1 బాబు. సరిపోయారా? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మళ్ళీ కడుపుతోంది. నేను వచ్చేప్పుడు కడుపుతోంది. ఆ ప్రొడక్షన్ ఆగదా ఇంకా? వాళ్ళు ఆపకూడదు కదా, వాళ్ళు ఎంతమందినైనా కనొచ్చు. అక్కడ ఎంతమంది? ఒక్కొక్కరికి ఎంతమంది ఉంటారు ఒక్కొక్క ఫ్యామిలీకి? నేను చూసిందంటే 15 మందిని ఒక అతను చూసిన. 15 మందిని కన్నాడు. ఉన్నారు స్టెప్స్ లాగా. సంవత్సరానికి ఒక్కొక్కడు వచ్చేసినాడు. 15 మందిని కన్నాడు. సౌదీ వాడు 9 పెళ్ళిళ్ళు వాడికి. మళ్ళీ తెలిసినా కూడా మళ్ళీ అంటే 12th వైఫ్ గా 13th వైఫ్ కి వెళ్తూనే ఉంటారా? డబ్బు ఎంత ఇస్తారా? తిరిగి ఇస్తారా అమ్మాయిలకి? 40 సంవత్సరాలు ఉన్నా నీ దగ్గర డబ్బు ఉంటే వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మంచిగా రిచ్ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ కూతుర్ని ఇలాంటి వాటికి పంపిస్తారా? అంటే తప్పు పనికా? తప్పు పని కాదు, సెకండ్ మ్యారేజ్ అయినా 12th మ్యారేజ్ అంటే నా అమ్మ నాయనకి చెప్పి చేయరు వాళ్ళు. వీళ్ళు చేసే పని వీళ్ళు చేసుకుంటుంటారు అంతే. వాళ్ళకి ఏం కావాలి, డబ్బులు కావాలా? నువ్వు నాకు డబ్బులు ఇస్తానంటే అయిపోయాయి. అమ్మ నాయన పక్కన పెడతారు. అంటే వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ అంటే మన కువైట్ వస్తుంది. అంత మనీ ఉన్నా సరే మనీ కోసం కకృతి ఎందుకు? అంత మనీ ఉన్నా సరే పెట్రోల్కి డబ్బులు ఇచ్చేదని కూడా ఏడుస్తారు వాళ్ళు. పెట్రోల్ పుట్టేది ఆడ, దానికి కూడా బాధపడతారు వాళ్ళు. మీ ఫిల్సే అంటే 27 రూపాయలే ఒక లీటర్, ఇంకా తక్కువే 25 రూపాయలు ఎంత ఒక లీటర్. దానికి కూడా ఏడుస్తారు వాళ్ళు. డబ్బు చాలా పిస్తున్నారు తన వాళ్ళకా? పర్లేదు, కానీ మీకు బాగానే ఇస్తారా శాలరీస్? ఇచ్చేస్తారు. శాలరీ పరంగా బాగా ఇచ్చేస్తారు. శాలరీ పరంగా శాలరీ ఇవ్వకపోతే ఎక్కొడుతున్నారని చెప్పి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ఉంటుందా ఎక్కడైనా? మనమే మాట్లాడాలి. మీరే మాట్లాడాలి. వాళ్ళు ఒకవేళ తలతెక్కలో అయితే 2 నెలలకి 3 నెలలకి ఎట్టో ఒకటి ఇంకా వచ్చినా మన కర్మ ఆయన అని చెప్పి చేసుకోవడమే. అక్కడ నుంచి మనం అడుగుదాం. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వద్దాం. అక్కడ ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ నుంచి వెళ్ళి? చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. అంటే కోవిడ్ వాళ్ళని కాదు, సో మన వాళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు మనోళ్ళే ఇప్పుడు భర్త చనిపోయిన అట్లా అక్కడికి వెళ్ళి ఉంటారు. సో అక్కడ మగవాళ్ళు పిల్లని వదిలేసి ఉంటారు. సో అట్లా చేసుకున్న చాలా మంది ఉన్నారు. అక్కడికి పోతానే ముసలి ప్రేమ పుడుతుంది అనమాట. ఇప్పుడు అంత వయసులో అక్కడికి వెళ్ళి కష్టపడి నువ్వు సంపాదించుకోవడానికి పోయినావు అక్కడికి. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అవసరమా? పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ ఫ్యామిలీ పోయినట్టే. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ ఉన్నా కూడా అక్కడ ఫ్యామిలీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీ లేకంటే అక్కడ ఫ్యామిలీ సెట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనం ఎవరితో చెప్పండి, నేను ఇప్పుడు చెప్పండి అక్కడ మనకి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి? నాకు ఎవరు లేరు. ఎవరు లేరా? కీర్తి గారు చూస్తున్నారా?
నిజం లేక చెప్పండి, పర్లేదు. నిజంగా ఎవరు లేరు. ఎవరు లేరా? యూట్యూబ్లో కనిపించని ఇంకో ఫ్యామిలీ ఇంకేం ఏం లేదా? లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే ఫ్యామిలీని రన్ చేస్తున్నట్టు చూసారా? ఆ! ఆ ముసలి ప్రేమలు జరిగినాయి. జరిగినాయి. హ్మ్. వద్దని మీరు చెప్పలేదా? మనం చెప్పే అంత వాళ్ళు లేరు. ఆహా! ముందు కట్టేస్తాం మళ్ళీ చూసుకుందాం ఉండాలి. ఓయమ్మా! అక్కడే మ్యారేజ్‌లు చేసుకుంటారు. చేసుకుంటారు. అక్కడ తాళిబొట్టు దొరుకుతాయి, చీరలు కాండి చీరలు దొరుకుతాయి, మెట్లు కాండి మెట్లు దొరుకుతాయి, అన్నీ అలా దొరుకుతాయి. దేనికైనా సాక్ష్యాంతకాలు ఏం చేశారా? ఏం అవసరం లేదు. ఫోటోలు తీసుకుంటారు. టిక్‌టాక్‌లో పెడతారు. ఇదేదో ఈమెని పెళ్లి చేసుకుంటున్నారా అని. ఏడొచ్చిన టిక్ టాక్ రా బాబు. టిక్‌టాక్‌లో పెడతారు అన్నీ. హ్మ్. మీరు ఏది చూడాలంటే టిక్‌టాక్‌లో చూడొచ్చు. హ్మ్. పెళ్ళిళ్ళు గాని, పేరంటాలు గాని అన్నీ ఏమైనా. ఆ! హ్మ్. కువైట్‌లో నేను ఒకటి విన్నాను. గర్ల్స్‌కి ఫ్రీడమ్ లేదన్నాను. హ్మ్. నిజంగా ఉండదా? అంటే ఫ్రీడమ్ అంటే అంత మగవాళ్ళకి ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు. కానీ ఇలాంటి గడ్రాలయితే జరుగుతూ ఉంటాయి మళ్ళీ. అయన్నీ జరుగుతానంటాయి. లోపల లోపలే అంతా సోషల్ మీడియాలో జరుగుతాయి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, ఎప్పుడు ఏం జరుగుంటాయో తెలీదు. మళ్ళీ అన్నీ వామ్మో! సోషల్ మీడియాలో బయటపడతాయి. అబ్బో! చాలా కష్టాలయితే అక్కడికి వెళ్ళిన తర్వాత. మీకు ఇయన్నీ ప్రపంచాలు చూసిన తర్వాత మన ఇండియా చాలా గ్రేట్ రా బాబు అనుకున్నా. గ్రేటే కదా అసలు. అలాంటి ఘట్రాలు ఎక్కువ చూసిన తర్వాత. హ్మ్. ఇంకొకటి నేను విన్నాను, మీరే చెప్పారులెండి. అక్కడి నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చేసాడని. ఆ హ్మ్. స్టోరీ ఏంటి? ఇది చాలా ఏళ్ల క్రితము హ్మ్. మా రాజంపేటలో ఒక అతనైతే లేపుకొనొచ్చినాడు. హుహు. సో, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆమె ఇక్కడే మన కడపలోనే కోర్ట్‌లో వర్క్ చేస్తా ఉన్నింది. ఆమె జాబ్ గూడా చేస్తా ఉన్నింది. ఓహ్! ఆమె గూడా చనిపోయిందనుకుంటా ఇప్పుడు. చాలా ఓకే. ఏళ్ల క్రితం అది. హుహు. అప్పుడేదో చంద్రబాబు అక్కడ నాయుడు వర్క్ కోసమని వెళ్ళి, అక్కడ ఆ! ఒక కువైట్ అమ్మాయిని లవ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఆ! పుల్లంపేట అతను. ఆయన మామూలు మనిషి కాదు. ఒక కారణర జన్ముడే. కారణ జన్ముడు అంటారు కదా! డీజే టిల్లు. హ్మ్. ఆయన అలాంటి ఆయన ఇన్‌స్పిరేషన్ ఏం తీసుకోవాలనుకోలేదు మీరా? నేనా? హ్మ్. పెళ్లి కాకుంటే అనుకుందాం అనుకున్నా. కానీ హ్మ్. వద్దులే నాయన. ఆడ చూసే సిట్యుయేషన్ చూస్తే అంత లేదు. మనం ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా నరికి ఆడ పారేస్తారు. హ్మ్. సో, మీ ముందే ఎవరినైనా చంపడాలాంటివి చూసారా? లేదు చూడలేదు. చూడలేదా? చూడలేదు గానీ జరిగినాయి కొన్ని. అంతా సోషల్ మీడియాలో చూడడమే. హ్మ్. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఎళ్దాం అనుకున్నారా? మీరు కువైట్‌కెళ్తున్నారా? అంటే ఇప్పుడైతే పోకూడదనే అనుకుంటున్నా. దేవుని దయల పోను. హ్మ్. వాళ్ళకి చెప్పారా రావట్లేదని? చెప్పలేదు. అట్లా చెప్తే అసలు పంపియరు నన్నోళ్ళు. ఆహా! ఇక్కడికొచ్చేసాక చెప్పారా? వస్తానో, ఇప్పుడు కూడా రానో చెప్పలా ఇంకా. ఇంకా నెక్స్ట్ చెప్పలేదు. మంత్‌లో చెప్పాలా. నెక్స్ట్ మంత్ నాకు రిటర్న్ టికెట్ ఉంది. అప్పుడు చెప్పాలింక. వాళ్ళకి నేను రానని తెలిసిందంటే ఫోను చేస్తారు నాకు. ఓకే. బాగా అలవాటు పడిపోయారు మీరు ఆ ఇంటికి. ఫుల్లు. బాగా మీకు కూడా మంచి అలాంటి ఇల్లు ఇంకోసారి దొరకదేమో. హ్మ్. మళ్ళీ వెళ్దామని కూడా అనుకోలేదా? అంటే ఇప్పుడు ఇంకా ఎల్లకాలం ఒకరి కింద పని చేయకూడదు. మనం కూడా సెటిల్ అవ్వాలా అని అనుకోని నేను నిలబడదాం అనుకుంటున్నా. యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నారు గదా! దేంట్లోనో చేసారా? యాక్ట్ చేసారా? చేసిన ఒక 3 సినిమాల్లో చేసిన. 3 సినిమాల్లో చేసారా? హ్మ్. కువైట్‌కెళ్ళక ముందా? ఎళ్ళాక? ఎళ్ళక ముందే. అంటే ఎళ్ళక ముందు. ఫస్ట్ కువైట్‌కి పోయినప్పుడు, మళ్ళా తర్వాత ఇంటికొచ్చినా కదా! హ్మ్. అప్పుడు చేసినానన్నమాట. ఒక కువైట్‌కి, ఇంకో కువైట్‌కి మధ్యలో. హ్మ్. అప్పుడు చేసారా? హ్మ్. ఎంతొచ్చింది యాక్ట్ ఫస్ట్ చేసినప్పుడు? సినిమాకైతే ఏమీ లేదు. సారథి హ్మ్. అని మన తారకరత్న సార్ ఉన్నాడు కదా! చనిపోయినాడు. అవునవును. ఆ సార్‌తో చేసినాము. అప్పుడైతే ఇయలేదు. సెకండ్ సినిమా వచ్చి పేర్లొద్దు. ఒంటిమిట్టలో చేశాననమాట. సో, హుహు. వాళ్ళు కొద్దిగా పేమెంట్ ఇచ్చినారు. ఎంతిచ్చారు? అది అది రోజుకి ఇంతని ఉంటది కూలి పని అనుకోండి. హుహు. ఇంకా థర్డ్ సినిమా అయితే మీరు 'మహేష్ విట్ట' అన్న తెలుసు కదా! తెలుసు. సో, ఆ అన్న సినిమా అనమాట. అది హ్మ్. కూడా రీసెంట్‌గా రిలీజ్ అవుతది హ్మ్. దగ్గరలో ఇంకా రిలీజ్ కాలా. సో, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఇంత ప్రాసెస్ అయింది గదా! యూట్యూబ్ ఛానల్ నుంచి ఎంతొస్తుంటది మనీ? ఇప్పుడా హ్మ్. నా జీతం కన్నా ఒక 5% ఎక్కువ వస్తుంది. 5% ఒక 50 అలా వస్తది హ్మ్. మంత్లీ. హ్మ్. మన్ ఇంత వ్యూవర్‌షిప్ ఉండి 50 వస్తదా? హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతొస్తది? ప్రమోషన్స్ ఏం లాంటివి చేస్తారా? నేనేం చేయను. ప్రమోషన్ లాంటివి చేయరు. అక్కడికెళ్ళిన తర్వాత దినాలు అవన్నీ ఉంటాయి గదా! హ్మ్. అయన్నీ ఎలాగా డ్రా చేయాలి? ఎలా చేయాలి? అవన్నీ మా ఎప్పుడైనా చూపించారా? బ్యాంకు చూపించిన కదా! బ్యాంక్ అనేది ఉంటాయి. ఆ! ప్రైవేట్ బ్యాంకులుంటాయి. సో, వాళ్ళ హ్మ్. దగ్గరికి ఇచ్చేసినామంటే మన అకౌంట్‌లో మనకి ఏసేస్తారు డబ్బులు. వేసేస్తూ హ్మ్. ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలందరూ కూడా మాక్సిమం అలాగే మారిపోతారా? అంటే అందరూ అమ్మాయిలు అట్ట అనడం తప్పు. హ్మ్. సో, 100కి ఒక 10% ఉన్నారు. ఫ్యామిలీలు మంచిగా దొరికితే, ఒక ఇల్లులు మంచిగా దొరికితే వాళ్ళు బానే ఉంటారు. హ్మ్. కానీ ఆ ఇల్లు మంచిది కాకపోతే వీళ్ళు ఇంకా అట్లేం లేదు. అయిపోవాల్సింది. ఇంట్లో ఇప్పుడు ఇల్లు మంచిదైనా, చెడ్డదైనా అమ్మాయి చేతిలో ఉంటది. హ్మ్. సో, ఇల్లు గురించి ఎత్తుకుంటే అది తప్పది. హ్మ్. సో, అది మన చేతిలో ఉంటది. ఆ అమ్మాయి పర్ఫెక్ట్‌గా ఉండాలంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. తప్పుదోవ పట్టాలంటే తప్పుదోవ పడతది. సో, 100లో 10% ఉన్నారు. అందరూ మంచోళ్ళని చెప్పలేదు. ఆ 10% వల్ల మొత్తం కోవిడ్‌కి పోయినోళ్ళంతా బేకార్ మోడల్ రకంగా మాడతారు ఈళ్ళైతే సోషల్ మీడియాలో. చిన్నప్పటి నుంచి నేను విన్నది సొసైటీలోనే ఉన్నాను కదా! నాకు అంతగా ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది. అందరూ అలాంటోళ్ళు. ఫస్ట్ నుంచి అయితే ఇలాగ చుట్టుపక్కల ఎవరైనా సరే కువైట్ వెళ్తున్నారంటే లైక్ అలాంటివి చేయడానికే. ఇలాగ హ్మ్. వర్క్ చేయడానికి కాదు అని మా మైండ్‌లో రుద్దేశారు అది సొసైటీలో. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? చాలా పెద్ద తప్పు. పెద్ద మాటలయ్యి అసలు. హ్మ్.
దాన్ని మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. అలాంటి వాళ్ళకి అసలు వెళ్ళొద్దు అంటారు. ఉమ్, అలాంటి సరే ఇప్పుడు ఒక అమ్మాయి తప్పు చేస్తుంది అంటే కట్టుకున్న మొగుడు సక్రంగా లేకే తప్పు చేయొచ్చు. ఉమ్, సో అంత దూరం వెళ్ళిందంటే నీ మొగుడు వాళ్ళ మొగుడు సరిగా లేదంటే ఆ మొగుడు తాగుబోతాడో లేదంటే చచ్చిపోయో లేకపోతే ఇంకొకరితో పోయో ఆ అమ్మాయి అంత దూరం పోయింది అనుకోవచ్చు. ఇంకా నీకు అక్కడ సరిగా లేక లేదంటే డబ్బులు సరిపోకో ఇంకా లొంగిపోవచ్చు. కోయేటోళ్ళు మంచోళ్ళు కాకో లేదంటే వాళ్ళు లొంగ తీసుకోనో తప్పు చేయొచ్చు. అంతేగాని ప్రతి ఒక్కరు తప్పు చేస్తారనేది మాత్రం చాలా తప్పు. సో మీ యొక్క కువైట్ జర్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని వ్లాగ్స్ పెడుతున్నారు, దానికి కూడా మంచి రీచే వస్తుంది అవును. మనకి ఇండియాకి వచ్చిన తర్వాత. ఇలాగ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఇంకేంటి ఫర్దర్ ఏమనుకుంటున్నారు? ఇదే కంటిన్యూ డ్రీమ్స్ చేద్దాం. ఇదే కంటిన్యూ చేద్దాం. ఇంకా అంతే దీన్ని ఇంకా వ్లాగ్స్ చేద్దామని ఉన్నాం. అవునా? ఫ్యామిలీ వ్లాగ్స్ చేద్దామని. అవునా? హ్మ్. అంతే వ్లాగ్స్ చేసుకుంటూ యూట్యూబ్‌లే. హ్మ్. ఇంకేదైనా ప్రొఫెషన్ అనుకున్న బిజినెస్ లాంటిది ప్రొఫెషన్. అంటే కారు తీసుకుందాం అనుకుంటున్నా. హ్మ్. టాక్సీ టైప్ అన్నమాట. సో అది కూడా కొద్దిగా పేమెంట్ చేతిలో పెట్టుకొని తీసుకుంటాం. తీసుకుంటారు. హ్మ్. అది ఇది బాగా హ్మ్. చక్కగా రన్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. దాన్ని వ్లాగ్స్ అనేవి మంచిగా వెళ్తే ఇక్కడే కంటిన్యూ అవుతారు. హ్మ్. వ్లాగ్స్ అనేవి కొంచెం తగ్గితే అక్కడికెళ్ళిపోతారా? తగ్గవని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది కువైట్ వీడియోస్ కోసమే కాదు నా వీడియోలు చూసేది. హ్మ్. నా భాష కూడా చూస్తాను చాలామంది. హ్మ్. నేను ఎట్ట మాట్లాడుతానో వాళ్ళకి తెలుసు. నా లాంగ్వేజ్ పట్టుకున్నారు. నా మాటలు పట్టుకుంటున్నారు. నేను హ్మ్. మాట్లాడే తీరు పట్టుకుంటున్నారు. హ్మ్. సో అది బాగా నచ్చుతుంది కాబట్టి నాకు రీచ్ వస్తది. రీచ్ ఉంటది. ఇట్లే కంటిన్యూగా అని నేను అనుకుంటున్నాను. ఓకే. కువైట్‌లో ఉన్నప్పుడు నేను ఇది చేయలేకపోయానే, మిస్ అయ్యాను అని ఏదన్నా ఫీల్ అయ్యారా? ఏం ఫీల్ అవ్వలేదు. అన్నీ అక్కడికెళ్ళకపోయాను, లేకపోతే ఇది చేయలేకపోయాను అని. అంటే అట్లేం ఫీల్ అవ్వలేదు. మా మేడం హ్మ్. అంతా తిప్పింది నన్ను బానే. కీర్తి గారికి కాల్ చేసి మీ వైఫ్ గారికి హ్మ్. మళ్ళీ నేను కువైట్‌కెళ్తున్నాను. అక్కడ నాకు ఒక లవ్ స్టోరీ ఉంది. దుమ్ము దులుపుతావా నన్ను? దులపని పానేయండి. ఒక్కసారి ట్రై చేద్దాం. నాకు ఒక లవ్ స్టోరీ ఉంది. అక్కడ గొడవ వచ్చింది కాబట్టి ఇక్కడికొచ్చేసాను. మళ్ళీ రమ్మంటుంది వెళ్తున్నానని చెప్పండి. హలో ఏం చేస్తున్నావు? ఏం చేయాలి ఎప్పుడే నిద్రలేదు. సరే గానీ నేను హైదరాబాద్కి ఇంటర్వ్యూకి రాలా. వేరే పని మీద వచ్చిన. ఏదంటే నువ్వు కోప్పడిన అంటే చెప్తా. చెప్పు, నువ్వు కోప్పడకూడదు మళ్ళా. నువ్వు చెప్పు ఓరాక్షన్. కువైట్లో ఒక అమ్మాయిని లవ్ చేసినాబా. మతం తీసుకొస్తున్నావు. నువ్వే చూస్తున్నావా డైలీ? ఉత్తులే నిజమే స్వామి. ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నది. హలో, ఏమా మేమిద్దరం ఈ నుంచి పోతున్నాము మళ్ళా కువైట్కి. ఒకసారి వస్తా. ఒకసారి పాస్పోర్ట్ చూసుకోపోలేదు దాంట్లో బీరువాలో. హలో, ఏమి నిజం బా. ఆ అమ్మాయిని ఆడంటే ఇచ్చిపెట్టేసి నేను వస్తాలే. ఆ అమ్మాయిని ఆడ ఇచ్చిపెట్టేసి నేను వస్తాలే అంటున్నా. ఏమని లేకుండావే నిజం బా. ఏంది నమ్మవు? ఏందా? బట్ బిర్యానీ బాగా తినేదే. సరేలే అయితే నీ ఇష్టం. ఇంకా అయితే ఇంక స్విచ్ ఆఫ్ చేస్తున్నా ఫోన్. చేస్తావు నువ్వు ఆడనే వస్తావు మళ్ళా. యాడికి వస్తాను నువ్వు? ఉండు ఒక నిమిషం చూస్తా. ఏంది? కథ చెప్తా. పాస్పోర్ట్ పాస్పోర్ట్ లేదు నిజంగానే. నేను పెట్టిండా నాది తెలుసా నీకు తెలుసా? రా చేస్తున్నా కరే. నిజం బా. దొంగ పాస్పోర్ట్ చెప్తా. కావాలంటే నువ్వే మాట్లాడు అమ్మాయితో. మాట్లాడు నిజంగానే. నిజం బా నమ్ము. హలో, సర్లే అయితే ఉంటా. ఏమి ఏం లేదులే, ఉంటా. బాయ్. ఏం చెప్పు. 2 రోజులు అంతే ఇచ్చిపెట్టేసి వచ్చేయడమే. సర్లే అయితే ఉంటా. బాయ్. నేను వీడియో కాల్ చేస్తాను. సో ఇంకో యూట్యూబ్ ఛానల్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మా వైఫ్ పెట్టిద్దాం అనుకుంటున్నా. తన మాటలు కూడా వెరైటీగా ఉంటాయి. అవును, వెరైటీగా మాట్లాడుతుంది. విన్నారా? విన్నానండి. చాలా స్వీట్ వాయిస్. మొత్తం మైసూర్ పాకం లాంగ్వేజ్ అంతా ఇక్కడే ఉంది. చేద్దాం అనుకుంటున్నా. ఇన్షాల్లా రన్ చేయండి మంచిగా. సో మీ యొక్క ఫర్దర్ డ్రీమ్స్ అంటూ ఏం లేదు. బట్ డబ్బు బాగా సంపాదించాలి. డబ్బు బాగా సంపాదించి మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఫ్యామిలీని బాగా ఎప్పుడు చూసుకోవాలి. కష్టాల్లో బతికినాం మేము. ఇంకన్నా హ్యాపీగా బతకాలి. మా ఇంట్లో వాళ్ళు ఇది కావాలి నాయనా అంటే మేము కొన్ని తీసుకొని వచ్చాను. సామెత వస్తే చాలు నాకు. ఇంక అంతకన్నా ఏం వద్దు.
పోస్ట్ పోయిన తర్వాత కొందాంలే అలాంటి ఆహా, సిచ్యువేషన్ వద్దు. అయితే రాకూడదు. వద్దు. సూపర్. మీరు మంచిగా ఇంకా మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి ఆర్జీపీటీ అంటే రాజంపేట. ఆర్జేపీటీ అంటే రాదు. రాజంపేట ఎందుకని ఈ ఊరు కూడా కలిసిపోవాలనా మీ పేరులో? నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మా ఊరిని లేపాలని. సో ఇప్పుడు ఆల్రెడీ నేను లేపుతున్నా, నా ఛానలే పైన ఉంది, ఇంకా లేపాలి. ఇంకా లేపుతారు. సో అక్కడ కువైట్లో చాలా ఇబ్బంది పడ్డారు కదా మీరు. ఫర్దర్గా వాళ్ళంటి వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేయడం లాంటివి అలాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అక్కడ ఉండే వాళ్ళగా, ఆ, అక్కడ ఉండే వాళ్ళకి మనం ఏం సపోర్ట్ చేయలేం. ఇక్కడ వాళ్ళు ఏదైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేయగలుగుతా ఖచ్చితంగా. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏదన్నా హెల్ప్ చేయాలనుకుంటే చేస్తా. చేస్తారు. మ్యాక్సిమం కువైట్ వెళ్దాం అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఆడవాళ్ళని అయితే నేను పోవద్దని చెప్తా. మగవాళ్ళంటే మగవాడు ఆడైనా బతకచ్చు. వాడు మగవాడు అని దేవుడు ఎందుకు రాసిన అంటే వాడు మగాడు కాబట్టి మగవాడు సో వాడు ఆడికైనా పోయి బతకచ్చు. పాదయాత్రలో చెప్పారు. సో ఆ మాదిరిగా ఎక్కడికైనా పోయి బతకచ్చు అనమాట. మగవాడు ఎక్కడికైనా పోవచ్చు, కానీ ఆడవాళ్ళు గడప దాటి పోకూడదనే నా నిర్ణయం మాత్రం. కువైట్ కాకుండా ఇంకా ఎక్కడైనా దేశాలు ఎక్కడికి తిరిగారా? పోకూడదు. ఎక్కడైనా మీరు ఎక్కడైనా దేశాలు తిరిగారా? నేను ఎక్కడికి పోలేదు. కువైట్, కువైట్ ఒక్కటే. ఇండియా అంతే. అంతే. సూపర్. ఇంకా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారా ఫర్దర్గా? ఎక్కడికి పోకూడదు అనుకుంటున్నా. ఎక్కడికి పోకూడదు. ఫ్యామిలీతో ఎక్కడే ఉండండి. మీరు రాజంపేటలోనే మీరు అనుకున్న ఆ కారు కొండాలు, ఇంకొక యూట్యూబ్ ఛానల్ లాంటివి ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. వెంకయ్య గారు వచ్చినందుకు. మీ యొక్క ఆడియన్స్కి మీరు లాస్ట్ ఏం చెప్తారు? ఇప్పటికీ చాలా సపోర్ట్ చేసినారు, ఇంకా కూడా నాకు సపోర్ట్ చేస్తే. మీరందరూ అంటున్నారు కదా వాళ్ళ కింద వీళ్ళ కింద బతకడం ఎందుకని. సో ఇక్కడే ఉండి నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటా. ఇలాగే నాకు ఫుల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. సో చూసారు కదా, మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.